నమస్కారం వెంకట గారు. నమస్కారం అండి. మీ పేరు వేరు, మీ ప్రొఫెషన్ వేరు. కూచిపూడి వెంకట అనగానే కూచిపూడి అనగానే ఆ గుర్తు వేరు. మీరు చేసేదంతా కూడా రెస్టారెంట్లు, బిర్యానీలు అంతా. సార్, మీ నేపథ్యం కానీ జస్ట్ మీ పరిచయం కానీ మా గ్రేట్ ఆంధ్ర ఆడియన్స్ కోసం కొద్దిగా అసలు ఎలాగా ఎక్కడ స్టార్ట్ అయింది మీ ప్రయాణం? స్టోరీ చాలా పెద్దదండి, బట్ మనకున్న తక్కువ టైంలో అంత ఎక్కువ చెప్పలేను. బట్ బేసిక్గా మాది రఘుదేవపురం అని ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్ అండి. ఎక్కడ రఘుదేవపురం అంటే ఎక్కడ? రాజమండ్రికి ఒక 15-20 కిలోమీటర్స్. ఓకే. మీరు పాపులర్గా చెప్పాలంటే శంకరాభరణం తీసిన విలేజ్ అది. మా ఇప్పుడు శంకర శాస్త్రి గారు నేర్పించే ఇల్లు మా నేటివ్ ప్లేస్, అదే మా ఇల్లు. అవునా? అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ప్యారలల్ రోడ్ అండి, పేపర్ మిల్ రోడ్ మాది. పేపర్ మిల్ రోడ్. ఇప్పుడు మీరు పట్టిసీమ వెళ్తారు కదా, పూడిపిల్లి, పురుషోత్పట్నం, ఈ గోదావరి గట్టుకు ఆనుకున్న విలేజెస్ అన్నమాట. సో ఫుడ్ అక్కడ మొదలైంది అనమాట? లేదు, మా నేటివ్ ప్లేస్ అది. అది గోదావరి జిల్లాలో అంటే ఫుడ్ అంటారు కదా. సో తర్వాత అంటే బట్ గ్రోయింగ్ అప్ అంతా స్కూలింగ్ అండి, బోర్డింగ్ స్కూల్ గుంటూరులో, నల్లపాడు లాయల్ పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ అంతా. సో ఆల్మోస్ట్ వెరీ స్మాల్ ఏజ్ అంటే 3 ఇయర్స్కే బోర్డింగ్ స్కూల్లో పెట్టారు మనం. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసరికి వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్ గ్రోన్ అప్స్ అన్నమాట, 16 ఇయర్స్ అలాగా. ఆల్మోస్ట్ ఇంకా గుంటూరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎక్కువ, మాట్లాడే విధానం. మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఒక్క దగ్గర కానిచ్చారు. లోపలికి వెళ్ళటం అదొక బోర్డింగ్ స్కూల్ అంటే జైలు లాగా. మళ్ళీ బయటకు వచ్చేసరికి 16-17 ఇయర్స్ ఆల్మోస్ట్. సో తర్వాత వెంట్ టు చెన్నై అండి. చెన్నైలో ఐ డిడ్ +1 +2. ఇంకా అప్పటి నుంచి మనకు సినిమా బాగా ఇది, ఎప్పటికన్నా ఫిల్మ్ మేకర్ అవ్వాలని బాగా చిన్న ఏజ్లోనే, అంటే హెవీలీ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మా అంకుల్ అడివిరాముడు ప్రొడ్యూసర్, సత్యనారాయణ గారు సొంత మేనమావ అండి. సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు ఇద్దరు మేనమావ. సత్యచిత్ర. అవునండి. ఆయన ఈస్ట్ గోదావరి. అవునండి. మా ఫాదర్ సిస్టర్ హస్బెండ్ ఆయన. ఎవరు? సత్యనారాయణ గారు. మా ఫాదర్ ఫస్ట్ కజిన్ బావ ఏమో సూర్యనారాయణ. ఓకే. సో వాళ్ళ వరుసకి బ్రదర్స్ అవుతారు. ఇప్పుడు ఒకరు ఉన్నారు కదా, ఇద్దరు పోయి. ఇద్దరు లేదా? రీసెంట్గా సూర్యనారాయణ గారు లాస్ట్ ఇయర్. అంతకుముందు ఆయన వెరీ ఎర్లీగా అండి, 52-53 ఇయర్స్ కదా. సో అక్కడ తర్వాత అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్ రామలింగేశ్వర గారు, అతను మా కజినే. సో సినిమా నేపథ్యాన్ని బేసిక్గా ఈ హెవీ ఇన్ఫ్లుయెన్స్. మా ఊర్లో సినిమాలు తీయటం, షూటింగ్లు తీయటం, తర్వాత మా అంకుల్ ప్రొడ్యూసర్. చిన్నప్పటి నుంచి దో హాస్టల్లో ఉన్నా కానీ ఐఎమ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్. ఆ బుక్స్ తెప్పించుకుంటాం ఫ్రెండ్స్ తోటి, సితారా జోచితర్లు. ఇంకే ఎప్పటికైనా వన్ థింగ్ ఇస్ వెరీ వెరీ క్లియర్, 100% ఫిల్మ్ మేకర్ అవ్వాలి అంటే డైరెక్టర్ అవుదాం అనే థాట్ ఆ రోజుల్లో లేదు, ప్రొడ్యూసర్ అవ్వాలనేది ఫస్ట్ ఇదండి. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ తర్వాత యాజ్ ఏ గ్రూ అప్ ఒక 13-14 ఇయర్స్ వచ్చేసరికి ఐ గాట్ అండ్ క్లారిటీ ఏంటంటే, ప్రొడ్యూసర్గా యూ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ సే ఆన్ ద మూవీ. అల్టిమేట్గా సినిమా మీద గ్రిప్ ఉండాలి, సినిమా మీద కమాండ్ ఉండాలి, డైరెక్టర్ అవ్వాలి. సో అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ నో. సో ఫస్ట్ డైరెక్ట్ చేద్దాం, తర్వాత ప్రొడ్యూస్ చేద్దాం, డైరెక్ట్ రావాలనేది అప్పుడు వచ్చింది. అసలు ఒరిజినల్ సినిమాలో ఉండాలనేది క్లియరిటీ. సో ఇంకా 24/7 అదే థాట్, రెండు ఆలోచన కానీ డైవర్షన్ కానీ ఏం లేదు. ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్, ఐ వాంట్ టు కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నాలెడ్జ్ ఇప్పుడంటే బుక్స్ చదవడం మానేసిన, సినిమా పుస్తకాలు అయింది. అప్పుడైతే ఏ ప్రొడక్షన్ స్టార్ట్ అయినా ఎవరు మోర్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇంట్రెస్ట్. వంశీ గారని, బాపు గారని, విశ్వనాథ్ గారని, ఇలాగా ఫింగర్ టిప్స్ మీద ఉండేది ఇన్ఫర్మేషన్. అదే ప్రపంచం. ఆ బుక్స్ పట్టుకుంటే మాకు స్కూల్లో పెద్ద ప్రాబ్లం. డే స్కాలర్స్ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, రూపాయి ఎంత ఉండే, ₹10 ఎంతో, 80 పైసలు గుర్తు నాకు. ఆ బుక్స్ తెప్పించేవాళ్ళని. ఇంకా హాస్టల్లో ఆ బొమ్మలు, ఆ ఫోటోలు చూడాలంటే నా రూమ్కి రావాల్సింది. అవి మంచం కింద దాసేవాళ్ళం. సో దాసి అలాగా బట్ ఇట్ వాస్ ఎ బిగ్ థ్రెట్. దొరికితే పెద్ద ప్రాబ్లం అండి ఆ రోజుల్లో. ఈ సినిమా పుస్తకాలు అవి మన దగ్గర ఉన్నాయనుకోండి. అప్పట్లో ఏముండే మీ సితారా జోచిత్ర రెండే. అప్పటికే కాగడ అయిపోయి ఉంటుంది. కాగడ మీకు మెయిన్ ఈ రెండేనండి. అదే. అలా ఇంకా కాన్స్టెంట్గా ఫాలో అవటం, ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా, మన కోసం అంతా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యాం. సో అదే పాయింట్లో చెన్నై వెళ్ళాం. మళ్ళీ చెన్నై అంటే యాక్చువల్లీ వాంట్ గో టు బెంగళూరు అండి. మా ఫాదర్ ఏమో బెంగళూరు ఫాస్ట్ కల్చరు, నువ్వు చెన్నైలో మన చుట్టాలంతా ఉన్నారు కదా అని చెప్పి చెన్నైలో వెంటనే జాయిన్ ఇన్ వెంకట సుబ్బారావు స్కూల్, టీనగర్లో గిరి రోడ్ దగ్గర. అక్కడ మా బిల్డింగ్ ఆపోజిట్ జగపతిరావు గారి ఇల్లు, విబి రాజప్రసాద్ గారు. జస్ట్ గేట్కి ఆపోజిట్. ఆ కారు దసరా బుల్లోడు కారు అంతా ఉంటుంది, నెల్లేరు 88-89.
అక్కడ ఇంకా హెవీలీ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత మూవీ వాళ్ళతో కలవటం, తిరగటం, అదే ప్రపంచం. కథలు రాయటం స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా ఆ 2 years అక్కడ ఉన్నాం. 88 నుంచి 90. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ అండి. ఇంకా అప్పటికి ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ మూవ్ అవుతున్న సిచ్యువేషన్. హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ వచ్చేసింది బాగా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా కాలేజ్లో జాయిన్ అయ్యాను. వివేకవర్ధిని ఇక్కడ. మనకి అప్పుడు ఎకడమిక్గా పెద్ద ఇది ఉండేది కాదు, ఏదో జాయిన్ అయ్యేవాళ్ళని జాయిన్ అవ్వడం. సో అక్కడ ఇంకా అక్కడి నుంచి రూమ్ ఒకటి తీసుకుని ఒక ఫ్లాట్ అంకుల్ ఇంట్లో ఉన్నాను 1 year. తర్వాత కీర్తి అపార్ట్మెంట్స్ అని అమీర్పేటలో శారది స్టూడియో జరుగుతుంది. ఇక్కడ యూసఫ్ కూడా దానికంటే యా అదే మనకి ఇది అంటే మన వేమూరి సత్యనారాయణ గారు ఉంటారు అనమాట అనుకుంటాం. ఏముండొచ్చు, జస్ట్ స్టూడియో వెనకాల. అదే. అక్కడ మేము ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నాం. అక్కడ నా ఫ్రెండ్ సమీర్ రెడ్డి నా సినిమాలకు కెమెరామన్గా చేశాడు. మా ఊరు పక్కనే మిర్చిపాడు. సో అతను అప్పుడు తేజ దగ్గర అసిస్టెంట్ పనిచేస్తే వంశీ కృష్ణవంశీ ఏమో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్. అప్పటికి ఆయన ట్రెండ్ ఆర్జీవి అంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో. మ్యాడ్ క్రేజ్ అనమాట. సెన్సేషన్ అంటే ఇప్పుడు మనం యానిమల్ టైంలో, అది అర్జున్ రెడ్డి టైంలో మన సందీప్ రెడ్డి వంగ అలాగ ఇంటూ 10 times అండి. ఎవ్రీ కార్నర్ అసలు సినిమా అంటేనే ఆర్జీవి అంటే సినిమా. చిన్న పరిచయం జరిస్తే చాలు. అంటే సో మెనీ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ అండి ఫిల్మ్ మేకర్ అవ్వాలి. ఆయన ఆ టైంలో ఆ 2 yearsలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఎవరు చేయలేదు. సో నేను వీళ్ళతో పాటు ఉండేవాడిని. కాలేజ్కి వెళ్ళేవాడిని కానీ అటెండెన్స్ ఏం లేదు. ఎంతసేపు వీళ్ళతోటి ట్రావెల్ అవుదామని. సో ఆ స్టేజ్లో వంశీ ఫ్లాట్మేట్, ఇద్దరు కూడా అసిస్టెంట్స్. ఇద్దరు దే డిడ్ంట్ స్టార్ట్ దేర్ కెరియర్. సో వంశీని అడిగా, నాకేమన్నా అసిస్టెంట్కి జాయిన్ అవుతాను అవకాశం. అతనేం పెద్ద వద్దని చెప్పలేదు, కావాలని చెప్పలేదు. నువ్వు వెళ్ళి ట్రై చేసుకో. నాకు ఒక యాక్సెస్ ఉండేది స్టూడియోకి వెళ్తాను కంటే, బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. గేట్ కాడ ఆపే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు అసిస్టెంట్లు అని. లోపలికి వెళ్ళి ఐ జస్ట్ మెట్ హిమ్, ఆర్జీ గారు. అప్పుడు జామురాత్రి సాంగ్ జరుగుతుందండి, షూటింగ్ జరుగుతుంది. సో వెళ్ళి ఐ వాజ్ వెయిటింగ్. భయం నాకంటే, ఈ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళడం వల్ల బాగా సిగ్గు. ఇప్పుడంటే మళ్ళీ అన్నీ వదిలేసి డైరెక్ట్గా మాట్లాడుతాం కదా. అమ్మాయి కాదు అబ్బాయి అసలు ఎవరితో మాట్లాడాలన్నా ఒక ఫియర్ ఉండేది, ఏమనుకుంటారు మొహమాట వాళ్ళకి. తర్వాత ఫైనల్లీ ఐ వాజ్ ఏబుల్ టు టాక్ టు హిమ్. ఏంటి అని అప్పుడు అంటే లోపలికి వెళ్ళటమే పెద్ద విషయం అండి నిజంగా ఆ రోజు. టు గెట్ అన్ ఎంట్రీ టు గో ఇన్ సైడ్, బికాస్ ఆఫ్ వంశీ ఐ వాజ్ ఏబుల్ టు గో ఇన్ సైడ్. అడిగితే డైరెక్ట్గా ఏంటన్నాడు, నేను అసిస్టెంట్ కింద చేద్దామని అనుకుంటున్నాను, నీ దగ్గర కథ ఉందని అడిగాడు. అప్పటికే మనం స్టోరీలు రెడీగా చాలా ఉన్నాయన్న ఓటుగా. మరి నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా. అది కదండి, డైరెక్ట్గా డైరెక్షన్ అంటే ప్రాబ్లం కదా, కొద్దిగా తెలుసుకోవాలి. లేదు కథ చెప్పడం వచ్చాను కాదు, వచ్చాను. అదే డైరెక్షన్. ఏముంది మిగిలినన్నీ యూ కెన్ హైర్ పీపుల్ అండ్ దే విల్ హెల్ప్ యూ. ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ వచ్చి కదా నువ్వు అవసరం లేదు, నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు వెళ్ళాను అంటే నన్ను అవాయిడ్ చేయడానికి చెప్పాడే తెలియదు అయినా. బట్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ పర్సనల్. అదే ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుతుంది, అదే కదా. ఐ టుక్ ఇట్ సీరియస్లీ అండి. ఇంకా ఆ రోజు నుంచి అసిస్టెంట్గా చేయకూడదు అనేది ఒక స్పాట్లో డెసిషన్ తీసుకున్నాను. మేబీ అంటే నేను ఒకటి అడగచ్చు, ఇంతమంది మీ దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్నారు కదా, సో వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా నా థాట్. బట్ నేను ఆ థాట్కి వెళ్ళా. ఐ టుక్ హిమ్ సీరియస్లీ. అంతే కదా. ఐ టుక్ హిమ్ సీరియస్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సరే ఇంకా ఆ రోజు నుంచి ఐ వాజ్ ఐ థింక్ 20 years అన్నప్పుడు ఏజ్. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ రెడీ టు డైరెక్ట్. ఎన్ని చేశారు ఇప్పటికి? నేను అక్కడి నుంచి మొదలు పెడితే ఇట్ టుక్ మీ 15 years. మొదటి సినిమా 2005, తర్వాత 2008లో జాన్ అపారో 40+. సో అదో పెద్ద స్ట్రగుల్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే నేను రెగ్యులర్ ఫార్మాట్లో రాలేదో, దేర్ ఈజ్ నో అదర్ చాయిస్ అదర్ దెన్ ఐ మేక్ మై ఓన్ మూవీ. నాకు నువ్వు అసిస్టెంట్గా పని చేయలేదు అంటే, జనరల్గా ఆ రోజు ట్రెండ్ ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేస్తే స్టేజ్ వైజ్ గ్రో అయ్యి ఫైనల్ యూ బికమ్ కో డైరెక్టర్. అండ్ అప్పుడు సిస్టమ్ అలా ఉండేది. అండ్ మీరు పనిచేస్తున్న బ్యానర్లోనే మీకు అవకాశం ఇచ్చేవాడు, రామనాయుడు గారు కానీ ఎవరన్నా కానీ. ఇట్ ఈస్ ఆల్ దేవర్ మోర్ కంఫర్ట్. బ్రేక్ రావాలంటే వాళ్ళతో పాటు ఎంతో కొంత మీరు ట్రావెల్ చేసి ఉండాలి. ప్లస్ అక్కడ మీరు టాలెంట్ ఉంటే మీకు అవకాశం వచ్చేది. సో నాకు ఆ అవకాశం లేదు. సో హ్యాంగ్ అరౌండ్. తర్వాత అక్కడ వీళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, ఇతనికేమో కెమెరామెన్ అయ్యాడు. నా డిగ్రీ కూడా అయిపోయింది. సో నేను ఐ హ్యావ్ టు మూవ్ టు అనదర్ ప్లేస్. ఎస్ఆర్ నగర్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను.
కాకతీయ అకాడమీ ఉంది మెయిన్ రోడ్లో, దాని వెనకాల ఈ పద్మిని ఫ్యాన్స్, ఇది మన సుజనా గ్రూప్ వాళ్ళది ఒక అపార్ట్మెంట్, దాంట్లో ఒక 2 bedroom అపార్ట్మెంట్ రెంట్ తీసుకున్నాం 1500. అక్కడ రసూలు నా రూమ్మేట్. సో గ్రూప్ ఫామ్ అయ్యి ఇంకా ఆల్రెడీ మేము ఫిల్మ్ మేకర్స్ అయిపోయినట్టే. ఎల్డీ ప్లేయర్లో ఒకటి, అప్పుడు ఎల్డీ ప్లేయర్ క్రేజ్, మా ఫ్రెండ్ ఇంటికి అక్కడ ఉండేది, పెద్ద హోమ్ థియేటర్ అది. సో ఐ యూస్ టు గో అండ్ స్పెండ్ టైం దేర్. కాన్స్టెంట్గా కథలు రాసుకుంటాం, అంటే మనకు ఛాన్స్ రావట్లేదు కానీ వస్తే రేపే రెడీ అన్నట్టు ఉండేది. సో అలాగా వి డిడ్ దాట్ అండ్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు మేక్ అ మూవీ. ఒక క్లారిటీ ఏంటంటే ఇంకా నన్ను నిర్మాత ఇన్వెస్ట్ చేసేది లేదు, కథలు చేసుకుని మనమే ఫండ్స్ పూల్ చేసుకుని కావస్తే సర్కిల్లో ఫండ్స్ రేజ్ చేసి చేద్దామని క్లియర్. సో ఇంకా నెంబర్ ఆఫ్ స్టోరీస్ తయారు చేయటం, అలాగా 1995 దాకా వచ్చింది. 95లో ఏంటంటే ఇంకా మనం ఒక చిన్నది ఏదైనా చేద్దాం, అసలు ఏ వర్క్ చేయకపోతే మనకి ఏమో అని చెప్పి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తాం, న్యూసెన్స్ అని. అప్పుడే వంశీ గులాబీ స్టార్ట్ అవుతుంది. సో నేను ఒక శశి ప్రీతంని ఎవరు పరిచయం చేస్తే పరిచయం హైదరాబాద్ బేస్డ్ మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు హైదరాబాద్ బేస్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది అసలు ఆలోచన లేదు ఎవరికి కూడా, వీళ్ళకి ఏమొచ్చు అన్నట్టుగా ఉండేది. వీళ్ళకి కన్వెన్షన్ హైదరాబాద్ అంటేనే తక్కువ కింద చూసేవాళ్ళు, టెక్నీషియన్ అంటే చెన్నై నుంచి రావాలని. అలాంటి టైంలో ఇది వినిపిస్తే వంశీ వాజ్ లుకింగ్ ఫర్ టు ఇంట్రడ్యూస్ న్యూ గై, గులాబీ సినిమా. అప్పుడు ఏమైందంటే ఇతను వంశీ నాకు ఇలాగ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, బాగానే ఉంది అంటే నేను రికమెండ్ చేయలేదు, నువ్వు విను నీకు నచ్చితే ఏమైనా చేయాలి. ఇప్పుడు అక్కడ దోమలగూడలో ఉండేవాడు అతను, అదొక డొక్కు హీరో హోండా ఉండేది. సో వంశీని ఎక్కించుకున్న రోజు పొద్దున్న వెళ్ళాం. వెళ్తే వాడికి చిన్న స్టూడియో సెటప్, అప్పుడే ఏఆర్ రెహమాన్ పాపులర్ అవటం, కీబోర్డ్ ప్లేయర్స్, ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. వీడి సైజులో వీడేదో చిన్నది ఏదో పెట్టుకున్నాడు అతను. పెట్టుకుంటే అక్కడ వెళ్ళి నెంబర్ ఆఫ్ ట్యూన్స్ ఉన్నాయి, ఆ కీబోర్డ్లో పెట్టి వినిపించడం అని చూసరికి వంశీ ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత నేను ఇంకా ఆ నెక్స్ట్ జర్నీలో నేను లేను, వాళ్ళకి కుదిరింది. తర్వాత అతను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు, తర్వాత సినిమా పెద్ద హిట్ అవ్వటం అన్నీ కూడా హిస్టరీ. ఆ టైంలో నేను ఐ సెడ్ ఐ విల్ డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని ఆ శశి ప్రీతం పెట్టుకుని ఐ డిడ్ అ మ్యూజిక్ ఆల్బమ్. మన శబ్దాలయ స్టూడియోలో ఫస్ట్ సాంగ్ నాదే రికార్డింగ్. ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు చెన్నై నుంచి పరిచయం నాకు. ఈ కెమెరామెన్ పిఎస్ వినోద్, వాళ్ళ ఫాదర్ జనార్దన్ రెడ్డి గారు. పిఎస్ వినోద్ నాకు క్లాస్మేట్. సో సేమ్ స్కూల్కి వెళ్ళాం. అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, నేను హైదరాబాద్ వచ్చాను. సో వాళ్ళ నేబర్స్ ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అప్పుడే పరిచయం నాకు. సో వాళ్ళ ద్వారా ఇక్కడికి శబ్దాలయకి వచ్చాను. అప్పుడే స్టూడియో కట్టారు, ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు. అది ఒక సాంగ్ రికార్డ్ చేశాను. అప్పుడు ఈ సునీత పాపులర్ అయింది, ఏది ఈ గులాబీ పాటతో. సో ఆ సునీతాన్ని పెట్టుకుని చేద్దామని ప్లాన్ చేస్తే మనోడు ఇంకా ఐ థింక్ వి డిడ్ వన్ సాంగ్ విత్ హర్. బ్రహ్మానందం గారు పరిచయం వీళ్ళ మన వంశీధారలో. సో ఆయన్ని ఒక సాంగ్ పాడించి ఆయన పెట్టి ఒక వీడియో కూడా చేద్దామని, ఒక మ్యూజిక్ వీడియో. సో ఫైనల్గా 4 ఫ్రెండ్స్ కలిసి ఒక ఆల్బమ్ చేసి 2 సాంగ్లు కూడా షూట్ చేశాం. దాంట్లో 2 వీడియోలు, ఒక వీడియోకి డిఓపి ఏమో సమీర్ రెడ్డి, ఒక వీడియోకి పిఎస్ వినోద్. అలాగా సినిమాలు ఎప్పుడు వదిలేశారు ఇంకా పూర్తిగా? నేను వదలలేదండి యాక్చువల్లీ. లాస్ట్ చేసింది 2008 ఏది జానపర 40+. అంతే. అది నేనే ప్రొడ్యూసర్ని, రైటర్ని కూడా. అంటే వదలటం కంటే తర్వాత కూడా ఐ డిడ్ సమ్ ఎఫర్ట్స్ టు మేక్ మూవీ. కానీ ఏంటంటే ఇంకా ఆ స్టేజ్లో సేమ్ అండి, మనం ప్రొడ్యూసర్ని వెతకడం అనే కాన్సెప్ట్లో లేను అసలు ఎప్పుడు కూడా. సో అక్కడి నుంచి ఐ డిడ్ లాట్ ఆఫ్ బిజినెస్ 2005 నుంచి. మీ గ్రేట్ ఆంధ్ర స్టార్టింగ్ కూడా నాకు బాగా గుర్తు. 2005లో 95లో ఇది ఆల్బమ్ చేశాను కదా. తర్వాత ఇంకేంటంటే ఐ వాంట్ టు మింగిల్ అరౌండ్ ద సేమ్ ప్లేస్. ఎక్కడో ఏదో వర్క్ అయితే ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తే మన సినిమా తీద్దామని ఉద్దేశం, వ్యాపారాలు దానికోసం. సో ఐ హ్యాపన్ టు బీ ద ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పోర్టర్ 94లో. చిరంజీవి గారు ముఠా మేస్త్రి, అమెరికా ఈరోజు అంత పెద్ద బిజినెస్ అయింది కదా, అసలు ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పోర్టర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ నేను. ముఠా మేస్త్రి, సెకండ్ హ్యాండ్ ప్రింట్, సుందరకాండ, అన్నిటికంటే భరద్వాజ గారు పచ్చని సంవత్సరం ఫస్ట్ ప్రింట్ కొని, ఒరిజినల్ ప్రింట్, అప్పటిదాకా సెకండ్ హ్యాండ్ కొని ఒక డాక్టర్ గారు ఉండేవారు అమెరికాలో. ఆయనకి బాగా గుర్తు, 20,000కి ప్రింట్ కొని ఆయనకి 40,000కి అమ్మాను.
దాని మీద ఒక డ్యూటీ డ్రాబ్యాక్ ఉండేది, ఫిల్మ్ అమ్మితే అది ఒక 8,000 రూపాయలు వచ్చింది. సో 28,000 రూపీస్ అంటే బిగ్ పాకెట్ మనీ ఆ రోజు నాకు. అలా అంటే నాకు ఐ వాజ్ నాట్ అంటే సినిమా ఎక్స్పోర్ట్ చేయాలి, కొత్త బిజినెస్ క్రియేట్ చేయాలి లేదండి. ఏదో కొంత డబ్బులు వస్తే దాంతో మనం సినిమా చేయొచ్చు. లైఫ్ కూడా బాగానే ఉండేది, హ్యాపీగా. బిగ్ మనీ 2-3 సినిమాలు చేస్తే 50,000 వచ్చాను. రూమ్ రెంట్ 1,700. అది రెస్టారెంట్ మీకు ఎప్పటికి వెళ్ళింది మీ దృష్టి రెస్టారెంట్లు మీకు? చెప్తానండి. అయితే ఐ డిడ్ సో మెనీ బిజినెస్. తర్వాత మ్యూజిక్ కంపెనీ పెట్టాను, MC ఆడియోస్ అని. తర్వాత ఐ డిడ్ CD బిజినెస్. తర్వాత ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ .com 99లో. ఫస్ట్ టైం ఆన్లైన్ సేల్స్ 1999లో తెలుగు అడ్వాన్స్డ్ టాలీవుడ్ మ్యూజిక్ .com అని ఒక ఈకామర్స్ సైట్ పెట్టి వరల్డ్ వైడ్ మన క్యాసెట్లు అమ్ముదాం. క్యాటలాగ్ అంతా అప్లోడ్ చేసి ఒక వెబ్సైట్ పెట్టి దాన్ని మన ఇప్పుడు మీరు ఎలా మీ పోర్టల్ ఎలా స్టార్ట్ అయింది అప్పుడు ఇంకా ఐడిల్ బ్రెయిన్ జీవి ఇంకా స్టార్ట్ క్రియేట్ అందరూ కూడా స్టార్ట్ అవ్వాలి. అయితే ఐ స్టార్టెడ్ అ వెబ్సైట్ జస్ట్ లైక్ వాట్ యూర్ డూయింగ్ నౌ. అంటే బట్ ఇట్ వాజ్ అ కామర్స్ అండ్ కంటెంట్ మిక్స్డ్. ఒకదాని మీద కంటెంట్తో బిజినెస్ అవుతుందని నాకు అసలు ఐడియా లేదు. అంటే దీనికి యాడ్స్ వస్తాయి, తర్వాత మనం సస్టైన్ అవుతాం, పోర్టల్ యాంగిల్ లేదు. ఇది ఇంట్రెస్ట్ పాయింట్, ఇది కమర్షియల్ పాయింట్ అనుకో. ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి, సో స్టార్ట్ చేసి పర్పస్ అవ్వాలి. అదే వితిన్ 1.5 monthలో ఒక పెద్ద కంపెనీ indiainfo.com అని ఇదేదో ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాడు వీడని చెప్పి వాళ్ళ దగ్గర వెబ్సైట్ డెవలప్మెంట్ కోసం వెళ్తే వాళ్ళు నన్ను చూసి సరే ఇది మాతో కలిసిపోను, వీఆర్ ట్రైన్ టు గో వెరీ బిగ్ అని indiainfo.com అని పెద్ద పోర్టల్. వాళ్ళు నెంబర్ ఆఫ్ వర్టికల్స్లో మ్యాసివ్. రాజ్ కోనేర్ అని మన కోనేరు ప్రసాద్ అని పేరు కోనేరు రవి గారు అబ్బాయి, ఆయన ముద్దుమందారం అయింది సినిమా నుంచి. సో వాళ్ళ కంపెనీ కొనటం, నన్ను 1 year వాళ్ళతో పాటు ఉండాలని ఒక కండిషన్ పెట్టారు. సో ఇట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. నెల ముందర స్టార్ట్ చేసిన కంపెనీకి 40 లక్షల ఆఫర్, ₹1,00,000 స్టార్ట్ చేసాం. ఇంకా మనం సినిమాకి రెడీ అయిపోయాం, ఫిక్స్. వెళ్ళి ఐ వర్క్ విత్ హిమ్ వెరీ హార్డ్. సో 1 yearలో అప్పుడు .com బస్ట్ అయిందండి వరల్డ్ వైడ్. పబ్లిక్ ఇష్యూ కొన్ని రిడిఫ్ అన్ని పబ్లిక్ వెళ్ళారు, పెద్ద పెద్ద కంపెనీలు పబ్లిక్ వెళ్తున్న టైంలో ఒకేసారి వరల్డ్ వైడ్. ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత రెడీఫ్ వాళ్ళు త్రూఅవుట్ ఆల్ లాంగ్వేజెస్లో సిఫీ కూడా పబ్లిక్ వెళ్ళి సిఫీ కూడా వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ 2 నెలల్లో ఈ కంపెనీకి వెళ్ళాలి, మాకు స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక ఇది దాటితే మన దగ్గర 2-3 కోట్లు ఉంటే సినిమా చేద్దాం, ఇంకా మొత్తం ఫిక్స్ రెడీ. భలే కుదిరింది, మనకి అదృష్టం బాగుందని అనుకున్నాను. సో అక్కడ వచ్చే ఇనీషియల్ మనీ తీసుకున్నాను. తర్వాత యాజ్ ఐ వర్క్ విత్ ద కంపెనీ బస్ట్ అవటం, ఎంత కంపెనీ ఇది అవటం, కట్ అవటం నాకు అర్థమైపోయింది ఇక్కడ మనకు ఫ్యూచర్ లేదని. సరే నేను ఎగ్జిట్ అయిపోయి సినిమా స్టార్ట్. డబ్బులు ఉన్నాయి, ఏదో పార్ట్నర్షిప్లో చేద్దామని వెలంకొండ సురేష్ని అప్రోచ్. అప్పుడు సరే మన సినిమా చేద్దామని, అప్పుడు మురారి షూటింగ్ జరుగుతుంది. అప్పుడు సురేష్ వర్మ అనేవాడు నాకు ముందు నుంచి పరిచయం అండి. అతను ఫస్ట్ సినిమా చేసామండి. వాడిని ఒక క్యారెక్టరు, తర్వాత రాజు సుందరం ఒక క్యారెక్టర్ వేద్దామని ఒక వంశీ అని వర్మ ఒక కథ తయారు చేసి రెడీ అయ్యాం. మంచి కథ. దాంట్లోనే ఆ టైంలోనే త్రివిక్రమ్ వీళ్ళందరూ పరిచయం నాకు. ఆయన కూడా ఈ లిసన్ టు సబ్జెక్ట్. ఒక 3 years వి ట్రావెల్ విత్ హిమ్, వి మేడ్ కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ వర్క్ విత్ హిమ్. ఐ యూస్ టు బిలీవ్ బాగా మంచి డైరెక్టర్ అవుతాడు అని. సో ఐ యూస్ టు రియలీ ఎంకరేజ్ అండ్ సపోర్ట్. అప్పుడు అతను కూడా ఇంకా ఫామ్లోకి రాలి. సో సునీల్ వీళ్ళంతా కూడా. సో కథ ప్రిపేర్ చేసాం, ఈ కథ చాలాసేపు డిస్కస్ చేసాం, బాగుంటుంది చేద్దామని అనేవాడు. ఈ సైడ్ విల్ సపోర్ట్ మీ అండ్ హెల్ప్ మీ. కథ అంతా నేనే చేసాను. అక్కడ సంహౌ ఇట్ డిడ్ వర్క్ అండి. ఆ టైంలోనే వినయ్ వీళ్ళందరితో పరిచయం. బెల్లంకొండ కాంపౌండ్లో మన సబ్జెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలి, రకరకాల రీజన్స్ వల్ల ఇట్ టేక్ ఆఫ్. అక్కడ స్టే వినయ్ అండ్ బెల్లం వాళ్ళందరూ అసోసియేషన్తో ఆ నెక్స్ట్ స్టెప్కి బుజ్జి వీళ్ళందరూ మాకు ఫ్రెండ్స్ అండి. యూస్ టు హ్యాంగ్ అరౌండ్. ఆ టైంలో ఇంకా తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను, ఇంకా సినిమా జరగదని. అక్కడ వాళ్ళు దే కంటిన్యూడ్ దట్స్ ఆఫ్ దేర్ అసోసియేషన్. అండ్ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు. ఇంకా ఒకసారి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మంచి సక్సెస్. అలా డబ్బులు సేఫేనా? ఎవరండి అప్పుడు మీ డబ్బులు సేఫేనా? కొంత అమౌంట్ బ్లాక్ అయింది, కానీ తర్వాత ఏబుల్ టు రికవర్ అండి. పోలేదు నా అంటే సినిమా తీయలేదు, ఇంకా కొంత అడ్వాన్స్లో ఇచ్చాము. బట్ సంహౌ కొంచెం టైం పెట్టినా ఐ గాట్ మై మనీ బ్యాక్. సో అక్కడి నుంచి ఈ కథ కాదని చెప్పి ఇంకో కథ, అదే మొదటి సినిమా కథ. అది నెంబర్ ఆఫ్ ప్లేసెస్కి తిరిగి లాస్ట్కి మా ఫ్రెండ్ లగడపాటి శ్రీధర్, మా స్కూల్ ఫ్రెండ్, ఆయనతో చేద్దామని. తర్వాత ఫైనలీ రీచ్ మై ఒరిజినల్ ప్రొడ్యూసర్. అప్పుడు అసలు ఫస్ట్ వంశీ వర్మ టేకప్ చేద్దామని ఇళయరాజా గారిని కలవటం, అంత టీం అంతా రెడీ చేయటం, అడ్వాన్స్లు ఇవ్వటం, బ్రహ్మానందం గారు, సునీల్ గారు వీళ్ళందరూ కూడా చేసాం. కానీ
1 వీక్లో సినిమా స్టార్ట్ అనగా ప్రొడ్యూసర్ చేయను అన్నాడు సినిమా. ఎవరు మా ఒరిజినల్ రమణారెడ్డి. ఆయనే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ వెంకట్ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు, మనం చేద్దామని చెప్పి అది 2005లో నవదీప్ని పెట్టి వి స్టార్ట్ అండి, పూనం బాజాని పెట్టి. అక్కడ మంచి మంచి టెక్నీషియన్స్, అంటే అప్పటికే శాస్త్రి గారు నాకు బాగా పరిచయం. అండ్ యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. ప్రైవేట్ ఆల్బమ్లో కూడా సాంగ్స్ రాశారు ఆయన. సో ఆ పరిచయాలు అవి మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా. ఐస్ టు బి మోర్ పియర్, ఎంటర్టైన్ చేయటం, ఎవరికైనా కనెక్ట్ చేయటం, కథ ఉందంటే వేరే వాళ్ళకి పరిచయం చేయటం, అలా చేసేవాడిని. సో అది మొదటి సినిమా. ఆ సినిమా యావరేజ్గా ఆడిందండి. ఐ ఆల్సో ఇన్వెస్టెడ్ మనీ, ఐ లాస్ట్ లిటిల్ మనీ. మా ప్రొడ్యూసర్కి కూడా బట్ ఫ్లాప్ కాదు, ఒక 8 సెంటర్స్లో 50 days ఆడింది. బట్ ఇంకా సినిమా తీద్దామని నెక్స్ట్ ఫిల్మ్కి ఇంక మళ్ళీ మనతో ఎవరు చేస్తారులే, సినిమా ఆడలేదు కదా అని చెప్పి నేనే ఫండ్స్ పూల్ చేసుకుని ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని జానపర హార్టికల్స్ చేశాను. అది బిజినెస్ బాగా జరిగింది, బట్ కమర్షియల్గా ఇట్ డిడ్ంట్ డూ వెల్. మొదటి సినిమా బెటర్గా సాంగ్స్ అయ్యి బాగా పాపులర్ అయినాయి, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మా టీవీలో వన్ ఆఫ్ ది టాప్ 10లో పబ్లిష్ అయింది. మోర్ దెన్ క్లోజ్ టు 500 to 600 టెలికాస్ట్లు చేశారు. బాగా పేరు వచ్చింది. ఎందుకంటే టెక్నీషియన్స్ కూడా పెద్ద టెక్నీషియన్స్ ఉంది ఆ సినిమాకి. సమీర్ రెడ్డి గారు, తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు, సీతారామ శాస్త్రి గారు, అండ్ ఎవ్రీబడి హెల్ప్ అండి. డ్యాన్స్ మాస్టర్ శంకర్. ఎందుకు ఆపేశారు మరి సినిమాలు? ఆపలేదండి. తర్వాత కూడా కాస్ట్లీ అఫేర్ కదండి. ఇప్పుడు నాకు వన్ థింగ్ ఇస్ క్లియర్, నేను కథ మీకు చెప్పి అంటే కాన్ఫిడెన్స్ లేక కాదు, మీరు అంటే ఆగటం అనేది నా హిస్టరీలో లేదండి. అంటే నా పర్సనాలిటీలో సరే మీరు సినిమా చేద్దాం అన్నారు, చెప్పాము, అంతా ఓకే. ఆ డిలే ఉంటుంది చూసారా, నెవర్ ఎండింగ్ డిలే, అది నేను హ్యాండిల్ చేయలేదు. ఇది మీరు చాలా కథలు చేసి ఉంటారు కదా, అవును. అన్నీ అలా ఉన్నాయా? ఇప్పుడు పనికొస్తే డెఫినెట్గా పౌండ్స్. మరి మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా సర్కిల్లో, రైటర్స్ కూడా. కోన వెంకట్ మీకు బాగా దోస్తు, ఒకంత వీళ్ళంతా కూడా, సురేందర్ రెడ్డి. సో వాళ్ళతో షేర్ చేసుకోవాలి, అది వాళ్ళు ఏమైనా దాన్ని యూటిలైజ్ చేసేలాగా. అసలు కథ ఇద్దామనే ఐడియాలో ఎప్పుడు లేనండి అసలు. మరి అలా ఉంచుకుని ఏం చేస్తారు? నా కాన్ఫిడెన్స్ అంటే ఐ విల్ మేక్ దోస్ మూవీస్ అండి, ఎప్పటికైనా 100%. ఈ జనరేషన్ పనికొస్తాయి. కోటి విద్యలు కోట్లు సంపాదించిన సినిమాల కోసం అనేది క్లారిటీ. రెస్టారెంట్ బిజినెస్లో నేను ఎంత సక్సెస్ అయినా అల్టిమేట్గా మూవీ ఉంటుంది. ఎందుకంటే పర్సనాలిటీ థింగ్ ఏంటంటే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్. ఈరోజు కమర్షియల్గా డబ్బులు వస్తున్నాయి, డబ్బులు కావాలి, ఏ నీటికైనా మనీ కావాలనేది వ్యాపారం చేయాలి. వ్యాపారం చేద్దాం అనేది నాకు ఇంటెన్షన్ కాదండి అసలు ఇప్పుడు కూడా. మీ ఫస్ట్ వెంచర్ ఓలోచార్ బిర్యానీ వచ్చారండి ఫస్ట్, మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. అదే కదా, అది కూడా యాక్సిడెంట్గా. అంటే రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని చేయలేదండి, ఇట్ వాజ్ అ వెరీ యాక్సిడెంటల్ థింగ్. అదేదో పోర్టుగాడ్ సినిమాలో జరిగిన ఒక చిన్న ఇష్యూ వల్ల, పోర్టుగాడ్ సినిమాకి ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆ సినిమా అప్పుడు జరిగిన ఒక చిన్న కమోషన్, చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్ అవుట్కమే ఏదో చేయాలని మనం కానీ బాగా సక్సెస్. ప్లాన్ లేదండి అసలు, అది బాగా సక్సెస్. అంటే ఏంటంటే ఐ పుట్ ఆల్ మై క్రియేటివిటీ దగ్గర. ఎందుకంటే ఫస్ట్ యాటిట్యూడ్ ఏంటంటే ఒక ట్రెండ్ అనేది ఫాలో అవటం నాకు ఇష్టం లేదండి. ఐ వాంట్ టు ఆల్వేస్ క్రియేట్ ఎ న్యూ థింగ్. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్. దట్ ఈస్ వై ఐఎమ్ కాన్ఫిడెంట్ వెన్ ఎవర్ ఐ మేక్ అ మూవీ ఇట్ డెఫినెట్లీ నాట్ బీ ద రన్ ఆఫ్ ద మిల్. అంటే ఇప్పటికి ఎక్స్పీరియన్స్ వైజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా యాడ్ అవుతాయి. బట్ ద ఐడియా ఆఫ్ డూయింగ్ సంథింగ్ న్యూ, మీరు మారేడుమిల్ చూసిన ఎనీథింగ్ ఐ డిడ్ సో ఫార్ 2013 నుంచి చాలా చేశాను. ఐ నెవర్ డిడ్ ద సేమ్ థింగ్ అగైన్, నెవర్. ఆల్వేస్ ఓలోచార్ హిట్ అవ్వకపోయి ఉంటుంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు. 100%. ఓలోచార్ హిట్ అయింది కాబట్టి ఇటు దొరికారు. అంతే కదండి. సక్సెస్ ఏదైనా సరే డిఫరెంట్గా చేస్తారన్న వరకు ఓకే, ఒప్పుకుంటాను నేను కూడా. మీరు తరచు ఏదోటి 7 బిర్యానీస్ అన్నారు, ఓలోచారు, రాజుగారి తోట, ఇంకా నాకు తెలిసిన ఫ్యూ, మీ ఇంకా తెలియని చాలా టైటిల్స్ ఉండొచ్చు. బట్ ఏది కూడా ఒక కొస ఎందుకు నెగ్గించరు మీరు? అంటే ఒక కొనసాగింపు ఎక్కువ కాలం ఎందుకు ఉండదు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. కాన్స్టెంట్లీ జస్ట్ లైక్ ఇప్పుడు సినిమా తీశారు మీరు ఒకటి, ఆ సినిమా ఒక వెరైటీ సబ్జెక్ట్ చేశారు, క్లిక్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే వై యూఆర్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్? ఆ ఫార్మాట్ ఎత్తుకొని మళ్ళీ ఇంకో అదే తీయచ్చు కదా. ఎగ్జాక్ట్లీ ఫర్ ద రీజన్, సేమ్ రీజన్ వై కదా. ఒకసారి ఐ కంపేర్, నా మైండ్ సెట్ కూడా కంపేర్ చేస్తాను. వై యూ వాంట్ టు డూ అ డిఫరెంట్ ఫిల్మ్? బికాస్ పీపుల్ వాంట్ సంథింగ్ డిఫరెంట్. దట్స్ వన్ థింగ్. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా చేసింది మళ్ళీ చేయలేం, కొత్తది చేయాలి. అలాగే రెస్టారెంట్లో కూడా పీపుల్ కాన్స్టెంట్లీ వాంట్ సంథింగ్ న్యూ అండి. అండ్ దెర్ ఇస్ అ షెల్ఫ్ లైఫ్ ఫర్ దాట్. ఇప్పుడు
స్టేపుల్ ఫుడ్లో అనుకోండి, ఇడ్లీ దోశ అమ్ముతుంది, అది మీరు అన్నట్టుగా ఒకటి ఇడ్లీ దోశ ప్లేస్ ఒకటి పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది ఇట్స్ కమర్షియల్ వెంచర్ అండ్ దేర్ ఇస్ నథింగ్ మచ్ డిఫరెన్స్ అండి. ఇక్కడ చేసిందే అక్కడ చేస్తాం, అక్కడ చేసింది అక్కడ చేస్తాం, 10, 20 అవుతాయి, 100 అవుతాయి. సో మై ఐడియా వాజ్ నెవర్ టు డూ ఇడ్లీ అండ్ దోశ. మై ఐడియా వాజ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ఫుడ్, గివ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఆ న్యూ ఎక్స్పీరియన్స్ ఉలోచార్లో నేను ఇవ్వలేను కదా, ఉలోచార్ చేశాను. అది నేను ఇచ్చిన న్యూ ఎక్స్పీరియన్స్ని ప్రపంచం అంతా కాపీ కొట్టి దే మేడ్ ఇట్ ఇంటూ కమర్షియల్ బిజినెస్ మోడల్. నా ప్రొడక్ట్ గురించి కాదు నేను చెప్తున్నది, ఉలోచారు అనే హోటల్ మీరు పెట్టారు, సరే అందులో ఉలోచారు కాన్సెప్ట్తో ఒక డిష్ తయారు చేశారు, ఇంకా ఇంకా డిఫరెంట్ సపోజ్ దాని తర్వాత ఇంకో దగ్గర ఇంకోటి పెట్టుండొచ్చు జనాలు కొత్తది కావాలని, బట్ దీన్ని ఎందుకు వదిలేయడం? వదిలేయటం కాదండి, దట్స్ వెరీ ఇఫ్ ఐ డోంట్ మూవ్ ఆన్ ఐ కెనాట్ డూ మారేడుమిల్లి. బట్ అలా మూవ్ ఆన్ అవుతుంటే మీరు ఈ మారేడుమిల్లి కూడా ఉంచుకోలేరుగా కొన్నాళ్ళకి? అలా లేదండి, మారేడుమిల్లి ఉంచుకుంటామా లేదనేది పక్కన పెడితే ఇక్కడ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, దెన్ ఇట్ విల్ బికమ్ అ కట్ కాపీ మోడల్ వేర్ ఇట్ విల్ ఎగ్జిస్ట్. ఐ వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ మోడల్స్ వేర్ దే ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్. ఉలోచార్ క్రియేట్, ఎందుకంటే ఇప్పుడు మీవి మీరు క్రియేట్ చేసినవి మీకు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఐ కెన్ సే 3. మీరు క్రియేట్ చేసిన ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. మరి అందరూ 7 కొన్ని రన్ అవ్వట్లేదు, కొన్ని బిజినెస్ మోడల్స్ వర్కౌట్ ఆపేసాం. ఇప్పుడు ఈ స్టేజ్ మీ దగ్గర, అంటే మీది అది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి, నాకు తెలియదు. మీరు ఎవరు ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, అది చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అంటాను, నా దగ్గర ఇంకో కూడా కాన్సెప్ట్ ఉందండి, గచ్చిబౌలిలోనో కొంపెల్లోనో పెడితే బాగుంటుంది, ఇది కాన్సెప్ట్ అంటారు. అదే బాగుందండి నేను పెడతాను, నేను రెడీ అంట. సో కాన్సెప్ట్ మీది, ఇన్వెస్ట్మెంట్ నాది, ఒక జాయింట్ వెంచర్ చేస్తాం. సడన్గా మీరు మళ్ళీ దాన్ని ఆపేసి మీరు మూవ్ ఆన్ అయిపోతారు. సో మిమ్మల్ని నమ్ముకుని నేను దిగుతా, నేను దెబ్బైపోతాను కదా సార్. ఆపి ఏం చేయలేదు కదండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ కరెక్ట్, ఉలోచార్ స్టార్ట్ చేసాం, ఇట్ వాజ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ థింగ్. ఒక హ్యూజ్ హైప్లో ఉలోచార్ మీ ఓన్ ఏనండి, పీక్లో ఉలోచార్ మీ ఓన్, ఉలోచార్ అంటే పార్ట్నర్స్ ఉన్నారండి. ఐ వాజ్ ఫౌండర్ అండ్ ద మెయిన్ కీ పర్సన్ టు స్టార్ట్ ద కాన్సెప్ట్. నేమ్ కాడి నుంచి ఎంటైర్ కాన్సెప్ట్ డెవలప్ బై మీ, అది అందరికీ తెలుసు. డిషెస్ కానీ ఉలోచారు వాజ్ ఇట్ అట్ ఇస్ పీక్ వెన్ ఐ ఎగ్జిట్. పీక్ అంటే మీకు ఒక, మీతో పాటు నేను జాయిన్ అయినా మీకు ఒక అద్భుతమైన మోడల్ ఒక సూపర్ సక్సెస్లో ఇచ్చి ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు పర్స్యూ. అక్కడే ఉంది మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న విజన్ నాకు ఉండకపోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. అప్పుడు మన ఇద్దరు కలిసిన తర్వాత అది పీక్ వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి. నేను ఫెయిలియర్లో వెళ్తే ఫెయిల్ వద్దు, ఫెయిల్ అవ్వకుండా వెళ్ళిపోయినా దాన్ని మేనేజ్ చేయాలి కదా. మీరు ఉలోచారు ఇంకోటి కూడా పెట్టారు కదా, మన సురేందర్ రెడ్డి గారు పెట్టేటప్పుడు నేను లేనండి దాంట్లో. అదే అంటే మరి అంత సక్సెస్ అయితే తర్వాత ఆయన కూడా ఇన్వెస్ట్ చేసి ఇంకో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారంటే ఐ గేవ్ హిమ్ నైస్ బిస్కెట్ అండ్ ఐ వెంట్ టు పర్స్యూ మై ఓన్ డ్రీమ్స్. ఇప్పుడు రాజుగారి తోటలో ఉన్నారు మీరు? రాజుగారి తోటలో ఇప్పటికీ ఉన్నారు ఇంకా? సరే, ఒక ఆటో పైలట్ మోడల్ తీసుకురావడం అనేది నా గోల్. ఇప్పుడు ఈవెన్ నౌ వాట్ ఐమ్ డూయింగ్ విత్ మారేడుమిల్లి ఆర్ కూచిపూడిపాలో ముఖ్యంగా ఐ వాంట్ టు రిమూవ్ ఒక కూచిపూడి వెంకట్ అనే వ్యక్తి మీద ఆధారపడే బిజినెస్లు చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ థింగ్ అండి. నిజంగా మీరు ఎన్న పాయింట్ చెప్తారు, మీరు ఒక 5 crores 6 crores నా మీద ఇన్వెస్ట్ చేశారు, యూ నో నథింగ్ అబౌట్ దిస్ బిజినెస్, నా మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు నాకేమైనా అయింది, సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏమైంది, ఐఎమ్ నాట్ దేర్, అప్పుడు ఏంటంటే దాని పరిస్థితి? వై షుడ్ యూ డూ అ బిజినెస్ లైక్ దట్? ఇప్పుడు మీరు ఏం బిజినెస్ చేయాలంటే కూచిపూడి వెంకట్ ఉన్నా లేకపోయినా ఇది రన్ అవ్వాలి. దట్ ఐ వాంట్ టు బిల్డ్ అ సిస్టమ్. బట్ ఇది మీ విజన్, మీ వెర్షన్. బయటికి ఎలా కనిపిస్తుంది అంటే కూచిపూడి వెంకట్ ఇలా పెడతారు, ఒక 2 ఏళ్ళు అవగానే దాన్ని తక్కువ వదిలేస్తారు, ఇంకోటి పెడతారు, ఇంకో దగ్గర మరో కాన్సెప్ట్, ఇక్కడ విలేజ్ కాన్సెప్ట్, ఇక్కడ ఫారెస్ట్ కాన్సెప్ట్, అక్కడ ఏదో రాజుగారు, ఇట్లాగా ఏదేదో చేస్తుంటారు. ఆయన ఒక రోలింగ్ స్టోన్ లాగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు తప్ప ఏది కాన్స్టెంట్గా ఒక కాంక్రీట్గా ఉండదు అన్న ఒక చిన్న క్రిటిసిజం అయితే మీ మీద ఉంది. 100% అండి, మీరు చెప్పింది 100%. ఐ వాంట్ టు కరెక్ట్ దట్, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై థింగ్. ఈ ఎంటైర్ జర్నీలో 10 years నేను చేసింది. 2013 అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11 years అయింది ఈ ఫుడ్ జర్నీలోకి నేను వచ్చి. ఐ డిడ్ సో మెనీ థింగ్స్ వేర్ మీరు ఈ ఆస్పెక్ట్ చూస్తున్నారు. The aspect I created so many new things which were not there before I came. అంతేనా? దాన్ని ఇంకోలా చెప్పుకోవాలంటే సపోజ్ ఒక రెస్టారెంట్ కానీ ఒక ఫుడ్ బిజినెస్ కానీ మీరు స్టార్ట్ చేసి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాని వాల్యూ చాలా హైలో ఉన్నప్పుడు
మీ షేర్ తీసుకుని మీరు బయటకు వచ్చేసి దట్ ఈస్ యాజ్ అ బిజినెస్ మెన్గా దట్స్ వన్ ఆస్పెక్ట్ అండి. నేను అంటే ఆ విధంగా మీరు ఎగ్జిట్ అయ్యేది ఆ రీజన్ కోసం కాదండి. నేను ఎగ్జిట్ అయ్యేది టు వర్క్ ఆన్ సంథింగ్ న్యూ టు మేక్ ద ఎంటైర్ బిజినెస్ ఈజీ. ఇప్పుడు నేనేం చేశాను, అవన్నీ ఉంచుకోవచ్చు కదా, ఆటో పైలట్ మోడ్ అన్నప్పుడు మీరు అన్నది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓలాసార్లో మీరు ఉండి ఇక్కడ ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. సార్ అంటే అన్ని రీజన్స్ అవి కాదండి, మెనీ రీజన్స్, సమ్ పార్ట్నర్స్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని అవగాహన లేకుండా, నాట్ ఓన్లీ వన్ థింగ్. బట్ అవి ఉన్నా కానీ నా మూమెంట్ ఏంటంటే, నా గోల్ ఏంటంటే, ఐ వాంట్ టు మేక్ దిస్ బిజినెస్ సింప్లిఫైడ్, వేర్ సింగిల్ గోల్ చెప్తానండి. ఒక బిజినెస్, ఒక ఫుడ్ బిజినెస్ అని, నేను ఫుడ్ బిజినెస్లో ఉన్నాను కాబట్టి అది ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు. ఎదర్ ఇట్ ఇస్ షెఫ్ ఆర్ కూచిపూడి వెంకట్ ఆర్ ఎనీబడి. ఐ మైట్ బి ద ఫౌండర్, ఐ మైట్ బి ద క్రియేటర్, ఐ మైట్ బి ద గై హూ షోడ్ అ న్యూ పాత్. దట్ పాత్ హ్యాస్ టు బికమ్ ఆటో, సో దట్ యాజ్ అ బిజినెస్ ఓనర్ యు ఆర్ నాట్ బ్లాక్మెయిల్డ్ ఆర్ పుట్ టు ర్యాన్సమ్ బై ఎనీ అదర్ పర్సన్. ఇప్పుడు కూచిపూడి వెంకట్ ఉన్నాడండి, ఇప్పుడు ఒక బిజినెస్ బాగా సక్సెస్, నేను వెళ్ళిపోతాను అన్న, మీకు టెన్షన్ అవ్వకూడదు. అది అదేం బిజినెస్ అండి అది? మీరు ఓకే, నేను శాశ్వతం కాదు కదండి. ఒక కేఎఫ్సి ఉంది, కేఎఫ్సి ఫౌండర్ శాశ్వతం చెప్పండి. ఒక స్టార్ బక్స్ ఉంది, సమ్ బిజినెస్ కేఎఫ్సి అలా కంటిన్యూ అవుతుంది కదా, మీరు చాలా వరకు మూసిపడిపోయి. దట్స్ ఎగ్జాక్ట్లీ అండి. నేను పెట్టిన ఏంటన్నా, ఇట్ వాస్ లైక్ వేరియస్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కొన్ని అటు ఇటుగా చేసిన, బికాజ్ ఐ వాజ్ నాట్ చేసింగ్ ఫైనాన్స్ బేసిక్లీ, ఐ వాజ్ చేసింగ్ అ డ్రీమ్ ఆల్వేస్. డ్రీమ్ ఈజ్ టు మేక్ లైఫ్ ఈజీ. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమైందండి, నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఎంటైర్ ఇండస్ట్రీ ఈరోజు ఐ కెన్ ప్రౌడ్లీ సే, మిగిలిన క్యూజన్స్ గురించి నేను మాట్లాడు, తెలుగు క్యూజన్ వరల్డ్ వైడ్, నేను డల్లాస్ వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, లేకపోతే అరకు వ్యాలీ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, తెలుగు వరల్డ్లో ఉన్న బాంబే అవ్వచ్చు, షో వన్ రెస్టారెంట్ ఇన్ ది ఎంటైర్ థింగ్. అండ్ దానికి మీరు చెప్పాలి సమాధానం, వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై నేమ్స్ అండ్ మై డిషెస్. ఒక్క రెస్టారెంట్ చూపించు, ఒక్కటి. How did it happen? If I have not taken a chance to do new things, how people are able to enjoy? ఇప్పుడు ఎవరో దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, బికాస్ ఐ కెన్ ఫీల్ స్లీప్ హ్యాపీ వెన్ ఐ థింక్ నేనంటూ లేకపోతే ఇవన్నీ లేవు కదా. సో కరోనా తర్వాత యాక్చువల్గా ఈ ఫుడ్ బిజినెస్ బాగా పెరిగింది, ఈ కాన్సెప్ట్లు వచ్చాయి కొత్తగా. ఇప్పుడు మీరు చేసినట్టు కాన్సెప్ట్లు వచ్చాయి, అది కాకుండా కొత్త కొత్త పేర్లతో ఓపెన్ చేస్తున్నారు. ఇది ఒక ఎక్స్పెక్ట్. బట్ మరో పక్క డాక్టర్స్ అంతా కూడా ఈ బయట ఫుడ్ని అడ్వైజ్ చేయట్లేదు ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ రెస్టారెంట్స్ వల్ల వస్తున్నాయని ఒక కామెంట్ ఉంది. రెండోది, రీసెంట్ టైమ్స్లో విపరీతంగా రైట్స్ జరిగి అన్హైజీనిక్ కండిషన్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు రెస్టారెంట్లో ఫుడ్ తినడం మంచిదా కాదా చెప్పండి, ఎస్ ఆర్ నో? సార్ డెఫినెట్లీ ఎస్ అండి, బ్యాడ్ అని నేను చెప్పలేను. కానీ మీరు అన్నట్టు హైజీన్ ఇష్యూస్ అనేది డెఫినెట్గా ఉంటాయండి. ఇంకొకటి ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్ అండి. సి దిస్ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో ఆ లాట్ ఆఫ్ పీపుల్ కాంప్రమైజ్ అండి, ముఖ్యంగా ఆయిల్స్. ఇప్పుడు ఒకటండి, ఒక మటన్ ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక కేజీ మటన్ ఈరోజు 750 నుంచి 850 రూపీస్ ఉంటుంది. నేను మటన్ బిర్యానీ మీకు అమ్మాను, ఒక 4 పోర్షన్స్ అవుద్ది. ఒక పోర్షన్, ఒక కేజీ అంటే 4 పోర్షన్స్, అంటే మీట్ కాస్టే 200 రూపీస్ అయింది. మీకు 400 రూపీస్కి నేను ఎలాగ అమ్మగలను సార్? దాంట్లో గీ వేయాలి. నేను 400కి అమ్ముతున్నానంటే ఏంటిది? ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి దాన్ని? అదే పెద్ద అబద్ధం. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్లీ నాట్ గుడ్. అదే ముందు అంటే హోటల్లో ప్రాబ్లం అయ్యేది ఇంగ్రీడియంట్స్ దగ్గర. సార్ చీపర్ రెస్టారెంట్స్లో తక్కువ కాస్ట్, లో కాస్ట్ ఫుడ్ అమ్మే రెస్టారెంట్స్ డెఫినెట్గా కూడా 100% రిస్క్. మరి రోడ్ సైడ్ సో కాల్డ్ రోడ్ సైడ్కి ఏంటంటే వాళ్ళకి ఫిక్స్డ్ కాస్ట్లు ఉండవు కాబట్టి కాంప్రమైజ్ అనేది 200%. ఫుడ్ దీని కాస్ట్ వదిలేసాను సార్. మీరు అన్నట్టు 700 రూపీస్ 800 రూపీస్ మటన్ కొని 4 పోర్షన్స్ వస్తున్నప్పుడు ఓన్లీ 200 రూపీస్ మెయిన్ మెటీరియల్కే ఖర్చు అవుతున్నప్పుడు, మరొక 200 రూపీస్ యాడెడ్ మెటీరియల్ ఖర్చు అవుతున్నప్పుడు 500 రూపీస్ మీరు అమ్మాల్సి ఉంటుంది కదా. అలాంటిది 70, 100కి రోడ్ సైడ్ అమ్మేస్తుంటే వాళ్ళకు కూడా మెటీరియల్ కాస్ట్ ఇదే కదా. 100%. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఇట్స్ లైక్ తినేవాళ్ళకి వాళ్ళు ప్రైస్ ఫ్యాక్టర్ మీద వెళ్ళి కక్కురు పెడుతున్నారు. డెఫినెట్లీ నాట్ గుడ్ అండి. అంటే ఫ్యూచర్లో లాంగ్ రన్లో వీళ్ళందరికీ కూడా ఎవరైతే రోడ్ సైడ్ తింటున్నారో 100%.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కెమికల్ ఇంటేక్ అండి. అజినోమోటో అని ఉంటుంది. అవును చైనీస్ ఫుడ్లో అది ఏకుండా చేయలేరు. అవును ఇప్పుడు మన హైదరాబాద్లో 90%, నేను వాడలేదు ఇప్పుడు వాడను కూడా, 90% ఆఫ్ ద పీపుల్ యాడ్ చైనీస్ సాల్ట్ అంటారు, అజినోమోటో అంటారు. అది డైరెక్ట్ కెమికల్ అండి, డైరెక్ట్ కెమికల్. ఇంకా అంతవరకు అక్కర్లేదు. ఇప్పుడు మనం వాడే చిల్లీ పౌడర్లో కావచ్చు, ధనియా పౌడర్లో కావచ్చు, విపరీతమైన అల్టరేషన్ ఉంటుంది కదా. అవును గ్యారెంటీ. సార్, ఇండియాలో ఒక వాస్తవం చెప్పాలంటే, దో ఐఎమ్ రెస్టారెంట్ ఐ హావ్ టు టెల్ యూ వన్ థింగ్, ఫుడ్ అడల్ట్రేషన్ పీక్ ఉన్న దేశం ఏంటంటే ఇండియా. దీంట్లో పెద్ద రెస్టారెంటా చిన్న రెస్టారెంటా అనే దానికి రెస్టారెంట్ ఓనర్ విల్ఫుల్గా చేయటానికి నేను నమ్మనండి అది. బట్ ఏంటంటే వీఆర్ ప్రైస్ కాన్షియస్. నా పర్చేస్ మేనేజర్ ఉంటాడు, పర్చేస్ మేనేజర్ ఒక టార్గెట్ పెడతా. వాడి జాబ్ ఏంటంటే మీరు సప్లయర్గా వచ్చారు, సప్లయర్గా వచ్చినప్పుడు మిమ్మల్ని స్క్వీజ్ చేసి మీరు 500 అంటే 450 ఇస్తావా లేదని అడిగే ఉద్యోగం వాడిది. ఇంకా స్క్వీజ్ చేసి వాడి ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంత స్క్వీజ్ చేస్తే నా దగ్గర అన్ని మార్కులు కొడతాడు. వాడు ఎండ్ ఆఫ్ ది డే వాడి జాబ్ జస్టిఫై చేస్తా, సార్ ఈ ప్రొడక్షన్ కాస్ట్ని ఇంత తగ్గించాను ఇంత పర్సంటేజ్ అని, ఏమండి. సో వాడి జాబ్ వాడు కరెక్ట్గా చేస్తాడు. ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే, నేను ఓనర్గా నాకు తెలియదు వీడేదో అచీవ్మెంట్ అన్నాడు, మీరేం చేశారు, మీరు అంటే సప్లయర్గా దట్ ఈస్ యువర్ బిజినెస్. మీరు అది లేకపోతే మీరు అవుట్ ఆఫ్ బిజినెస్. లిసన్ టు మీ, మీరు ఈ బిజినెస్ పోగొట్టుకోలేరు. లేకపోతే మీకు వేరే ఈ బిజినెస్ వదిలేసి మీకు వచ్చారు. ఇక్కడ ఉండాలంటే సార్, ఇప్పుడు మీరు ఎవరో 100% నేనండి. మీరు సంబడికి ఇంట్రెస్ట్ చేశారు, వాడు మీ గుడ్ మార్క్స్ మీ గుడ్ లుక్స్లో ఉండడం కోసం వీళ్ళంత ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం చేశాడు. సో నాకు బేసిక్గా ఆ కాంట్రాక్ట్ మీ హోటల్తో కావాలి కాబట్టి నేను దానికే ఒప్పుకుని సబ్ స్టాండర్డ్ మెటీరియల్ మీకు ఇస్తున్నాను. సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీరేమంటున్నారు, నేను రేట్ ఎక్కువ పెడితే కాస్ట్ పెడితేనే కానీ సప్లై చేయలేను అని అంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు రేట్ పెట్టినంత మాత్రాన మీ హోటల్లో అది క్వాలిటీ అని ఎలా అనగా, అప్పుడు మీరే చెప్తున్నారు మీ ప్రొడక్షన్ మేనేజర్ అంటే దాన్ని బియ్యని కాదు, ప్రత్యేకంగా ఒక హోటల్లో ఉన్నారు, ప్రొడక్షన్ మేనేజర్కి టార్గెట్ పెట్టడం వల్ల కావచ్చు, కాస్ట్ కటింగ్ వల్ల కావచ్చు, సబ్స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల. సో ఇంక పెద్ద హోటల్ అయినా చిన్న హోటల్ అయినా అదే మెటీరియల్ వాడతారేమో. దేర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్. రోడ్ సైడ్ హోటల్ అయినా అదే చిల్లీ పౌడర్ వాడడానికి అవకాశం ఉంది, మీరైనా అదే చిల్లీ పౌడర్ వాడతారు. అపర మేధావైన షెఫ్ కూడా చెప్పలేడు. ఎందుకంటే అడల్ట్రేషన్ స్పెషలిస్ట్ ఎలా ఉంటారంటే యూ క్యాంట్ ఇమాజిన్ అండి. అదే మీకు ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే అందరికీ తెలిసి ఈజీగా అందరికీ ఆడియన్స్ కూడా అర్థమయ్యేదో. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే దిస్, బట్ యాజ్ అ జెన్యున్ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ ది హెల్త్ ఆఫ్ అదర్ పీపుల్. ఒక గీ ఉంది, జెన్యున్గా మీరు ఇంటికాడ సొంతంగా తయారు చేసినా కానీ, మీకు సొంత పాడి ఉండి మీరు ప్రిపేర్ చేసినా కానీ 700 to 800 రూపీస్ అవుతుంది ఒక కేజీ ఆఫ్ గీ. దగ్గర హౌ కెన్ యూ బై సంథింగ్ ఇన్ ద సూపర్ మార్కెట్ అట్ 600 రూపీస్ అండి? ద హోల్ food industry in the back end is highly corrupted across the board, highly corrupted, and food adultery అనేది పీక్ అండి. అంటే అపర మేధావి కూచిపూడి వెంకట్ కూడా చెప్పలేడు. మరి నేను అదే అంటున్నాను, మీరు కూడా చెప్పలేరు. సో మీ దగ్గర 500 ఇచ్చి కొన్నా, అంటే మీ అంటే నాట్ ఓన్లీ యూ, సో ఇన్ బిగ్ రెస్టారెంట్ 500 ఇచ్చి తిన్నా, అక్కడ 100 రూపాయలు ఇచ్చి తిన్నా, లాంగ్ రన్లో హెల్త్ పాడడం అనేది కామన్ ఇష్యూ. 100%. సో రెస్టారెంట్లో ఫుడ్ తినడం అనేది కొంచెం డేంజర్. రెస్టారెంటే కాదు, ఇంటికాడ కూడా. ఇంటి దగ్గర కూడా అంటే అట్లీస్ట్ ఇంటి దగ్గర మనం కొంచెం ఇంపాసిబుల్. నేను ఒకటి చెప్తున్నానండి, ఫుడ్ వేరెవర్ యూ బై అలా కాదు కదా, ఇంటి దగ్గర మీరు బ్రాండెడ్ చూసుకుంటారు. సార్ బ్రాండ్ అనేది ఏంటి సార్? మీరు వినండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ అ ఫుడ్ సప్లయర్ టు అస్, అంటే రా మెటీరియల్ సప్లయర్. మీరే మీ వన్ ఆఫ్ ద బిజినెస్ అది ఏది ప్యాక్ చేసి వేరే సప్లై చేయడం. మీరు నాకు ఒక్కడి కోసం వ్యాపారం చేయడం, మీరు రెస్టారెంట్కి సప్లై, మీది ఒక వర్టికల్. ఇది ఒక వర్టికల్ ఇస్ టు సప్లై టు రెస్టారెంట్స్, ఇంకో వర్టికల్ సప్లై టు సూపర్ మార్కెట్స్, ఇంకో వర్టికల్ ఇస్ సప్లై టు హోల్సేల్. సో వెనకాలే సిస్టమ్ పోయింది. బట్ ఆ లోకల్ బ్రాండ్స్ ఇళ్ళ వాళ్ళు తీసుకోరు కదా అందరూ కూడా. సార్ దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ సార్. అంటే ఇప్పుడు మీరు కలిపేసి అమ్మటం అనేది ఇండియాలో కామన్ సార్, అంతే. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, మీరు ఇన్ని రకరకాల కాన్సెప్ట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఫారెస్ట్ కాన్సెప్ట్, అక్కడ ఏదో విలేజ్ కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్. ఎందుకు మీ కిచెన్ను ఓపెన్గా పెట్టి, మీ కిచెన్లో వాడే ఇంగ్రీడియంట్స్ని ఓపెన్గా పెట్టి చూపించే కాన్సెప్ట్ ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు దాకా నేను చేసిన మోడల్లో అలా లేదు.
బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏ కస్టమర్, నేను వచ్చా సార్ నాకు బిర్యానీ ఆర్డర్ ఇచ్చా, సో అట్లీస్ట్ రండి ఒకసారి చూసుకోండి. మా కిచెన్స్ ఎప్పుడైనా విజిట్ చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదు. కానీ మీరు అన్నట్టుగా ఆ సీ త్రూ కిచెన్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. డిపెండ్స్ అపాన్ ద కాన్సెప్ట్ అండి. మేబీ ఐ విల్ డూ సమ్ కొత్తగా నేను చేయబోతున్నాను, దాంట్లో ఉంటుంది అలాగా మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు యూ కెన్ సీ ద హైజీన్ ఆఫ్ ద కిచెన్, బట్ అట్లీస్ట్ యూ డోంట్ నో ది ఇంగ్రీడియంట్స్. అది దట్ యూ కాంట్, ఎందుకంటే ఇంక అక్కడ ప్రతిదీ ల్యాబ్ అక్కడ పెట్టాలి, మీ కిచెన్ పక్కన ల్యాబ్ పెట్టాలి, ప్రతిదీ టెస్ట్ చేయాలి, అది ఇంపాసిబుల్. అది సార్ అమెరికన్ స్టాండర్డ్స్లో ఇండియన్ రెస్టారెంట్స్ రన్ అవ్వాలంటే నాకు తెలిసి హైదరాబాద్ మొత్తం మీద ఒకటి కూడా ఉండదు. నిజం అది. ఇప్పుడు నేనేదో గొప్ప ఉండి పైనుంచి దిగొచ్చానంటే ఒక్కటి కూడా ఉండదు. మీరు ఎంతసేపు ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వర్క్ చేసే స్టాఫ్ వాళ్ళు మెయింటైన్ చేసే హైజీన్ సిస్టమ్స్. సార్ అది డెఫినెట్గా హోటల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన పని, అండ్ దట్స్ బేసిక్ నీడ్ అండి. అక్కడ కూడా మనం చూస్తుంటాం, సో మెనీ పార్లర్స్ ఉంటాయి. పార్లర్స్ మరి రోడ్ సైడ్ కాదు, అలా మీలో హైఫై కాదు. వాడు గరిటితో పాటు పిండిలో చేయి పెట్టేసి ఇలా 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 తిప్పేసి అసలు చేయి వాడడం అనేది అసలు అన్యాయం. చూసి ఉంటాం మనం. ఇడ్లీ ఇలా చేస్తాడు సార్, అదే ఆ ఇడ్లీ వాడే క్లాత్స్ ఉంటాయి, ఆ క్లాత్ ఇలా నీళ్ళలో ముంచేసి మళ్ళీ పెట్టి మళ్ళీ టపా ఇడ్లీ పెట్టి. సార్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ పబ్లిక్ అండి. ద పీపుల్ హూ స్టాప్ ఆన్ ది రోడ్ అండ్ స్టిల్ ఎంజాయ్ ద దోసాస్. అంటే అది స్ట్రీట్ ఫుడ్ ఏంటి, అఫోర్డబిలిటీ లేదు. మనం అంతంత కాస్ట్లీ పెట్టి మనం రెస్టారెంట్కి వెళ్ళి 500 పెట్టి తినలేము. ఇక్కడ దోశ 50గా దొరుకుతుందన్న చిన్న బట్ ఈ డబ్బులన్నీ పెట్టుకెళ్ళి హాస్పిటల్కి ఇస్తున్నాం కదా, వెళ్ళేవాడికి బుద్ధి ఉండాలి కదా సార్. ఇప్పుడు రోడ్డు పక్క దోశ మీరు రోడ్డు పక్క దోశ అని అనక్కలేదు సార్, ఎందుకంటే మీరే చెప్తున్నారు ఇంట్లో వాడినా కూడా కల్తీ వస్తువులే వస్తున్నాయి అంటున్నారు. దానికి అడిషనల్ మీరు చెప్పేది హ్యాండ్ యూజ్. అదే హ్యాండ్ యూజ్, అది ఇంట్లో వాడినా కల్తీ వస్తువులు వస్తున్నాయి. సో అక్కడ వాడినా కల్తీయే, మీ దగ్గర కల్తీయే వస్తున్నాయి అంటే మీనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సొంత ప్రొడక్షన్ హౌస్ అంటే మీదే ఫామ్ ఉండి మీదే ఉంటే అది ఇంపాసిబుల్ అందరికీ. అండ్ ఇంకోటి ఆర్గానిక్ అనే వర్డ్ అండి, ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ వర్డ్ టు యూజ్ అండి. ఎస్ ఐ నో. వరల్డ్ వైడ్, నాట్ ఇండియా, వరల్డ్ వైడ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సార్ ప్రతి వాడు ఇవాళ ఆర్గానిక్ అని స్టాంప్ వేస్తున్నారు సార్. మీ ఇంట్లో మీరు వేసుకున్న మొక్క కూడా బోల్డ్ కెమికల్స్ యాడ్ అవుతాయి. బికాజ్ పొల్యూషన్, సిటీలో ఉన్నారు. నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొల్యూషన్ చాలా ఉంటుంది. మీరు వాడే సీడ్ ఆర్గానిక్ కాదు కదా. అవును. ఆర్గానిక్ అంటే మస్ట్ సీడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, సాయిల్ దగ్గర నుంచి కాదు. సీడ్ ఆర్గానిక్ అవ్వాలి, సాయిల్ ఆర్గానిక్ అవ్వాలి, ఆ తర్వాత దానికి కెమికల్ అప్లై చేయకుండా ఉండాలి, అదే అప్పుడు ఆర్గానిక్ అవ్వాలి. నేను బికాస్ ఐ డిడ్ అగ్రికల్చర్ ఇన్ ఆఫ్రికా, వర్జిన్ ల్యాండ్స్ అంటే కొన్ని వేల సంవత్సరాల్లో మనకు తెలిసిన హిస్టరీలో అక్కడ ఏమి పండించారు, అలాంటి వర్జిన్ ల్యాండ్స్లో కూడా నేను చేశాను. ఎవ్వరు కూడా కెమికల్ని అవాయిడ్ చేయలేరు, పెస్టిసైడ్స్ని అవాయిడ్ చేయలేరు. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్ థింగ్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఒక 10 టన్నులు ప్రొడక్షన్ వచ్చే ఒక టొమాటో ఫాము ఆర్గానిక్లో 2000 వస్తుంది. అసలు బిజినెస్గానే ఆఫ్ అయినప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించే మేధావి ఎవడున్నాడండి ఇక్కడ? ఎండ్ ఆఫ్ ద డే శాలరీస్ పే చేయాలి, పవర్ పే చేయాలి, రెంట్ కట్టాలి, ఎన్ని కట్టిన తర్వాత అవన్నీ ఫిక్స్డ్ కదా, మీరు ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారు. సో ఈ గందరగోళంలో మీరు 10 టన్నులు వచ్చే చోట 2 టన్నులు చేసి మీరు ఎవరినైనా ఉద్ధరిద్దామని ట్రై చేస్తున్నారా? ఏదైనా నోబెల్ ప్రైజ్ వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఈ స్టోరీస్ మేడ్ ఆన్ యూట్యూబ్ అండి, ఎందుకంటే అది కూడా ఒక కమర్షియల్ మీడియం. అది నేను స్టోరీగా అమ్మలేకపోతే దానికి వ్యూవర్షిప్ ఉండదు. వ్యూవర్షిప్ లేకపోతే వాడు అవుట్ ఆఫ్ ద బిజినెస్ వెళ్ళిపోతాడు. బిహైండ్ ఎనీ ఆర్గనైజేషన్ దేర్ ఆర్ అ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. దే గెట్ దేర్ శాలరీస్ బికాస్ ద కంపెనీ నీడ్స్ టు బి గుడ్. మరి మరోపక్క ఏంటంటే మీరు కూడా అంటే ఐ మీన్ రెస్టారెంట్ ఓనర్స్ కూడా పెద్ద రెస్టారెంట్లు పెద్ద కాన్సెప్ట్లు పెట్టి క్వాలిటీ ఇస్తున్నామని చెప్పి కామన్ మ్యాన్కి ఎఫర్ట్ లేకుండా అంత దూరం తీసుకెళ్ళిపోతున్నారు ప్రైస్ని. ఇట్స్ నీడ్ అండి. ఇందాక మీకు చెప్పిన పాయింట్ అదే. ఇప్పుడు 100 రూపీస్ రెంట్ కట్టాలి, గవర్నమెంట్ పవర్ బిల్ కట్టాలి, ఓకే, అండ్ ఎంప్లాయీ కాస్ట్ ఉంది వాళ్ళు. సార్ ఇట్స్ ఎ సైకిల్ అండి. ఇవన్నీ సాటిస్ఫై చేసి ముందరికి వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాడు అక్కడతో ఆగిపోతున్నాడు. ఎక్కడైతే స్ట్రీట్ ఫుడ్ ఉందో అక్కడ ఆగిపోతున్నాడు. ఎస్, మేబీ అక్కడ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ 6 నెలల్లో హెల్త్ పాడైతే మీ దగ్గర 1 year, లేదా మీ దగ్గర 2 years తేడా.
సో మొత్తం అందరూ కలిసి టోటల్గా ఏంటంటే బయట ఫుడ్ తినడం వల్ల హాస్పిటల్ని పోషిస్తున్నారు. ఎందుకు మీరు రెస్టారెంట్లో తింటారా, ఇంట్లో తింటారా? నేను అసలు ఎక్కడ తినండి, మొత్తం ఫుడ్ 1/4 ఆఫ్ అన్ యావరేజ్ పర్సన్. అవునా? నాకు కోడిగుడ్లు అంటే బాగా ఇష్టం. ఐ కన్స్యూమ్ దట్ మోస్ట్లీ. ఆ. లైమ్ సోడా ఆ. వీటితోటి మోస్ట్ థింగ్ అయిపోద్ది. ఏమీ తిన్నా అసలు, చాలా తక్కువ. సప్లిమెంట్స్ వేసుకుంటాను. అంటే మీకు తెలుసు మీ ఫుడ్ వాల్యూ. సార్ ఫుడ్ వాల్యూ అనే కాదు సార్, జనరల్గా నేను ఫుడ్ తక్కువ తింటా. నేను పర్సనల్గా యాజ్ అ రెస్టారెంట్ ఓనర్గా మాట్లాడాలి అవుతుందో నాకు తెలియదు, కానీ నేను పర్సనల్గా ఐ సర్వైవ్ 70% ఆన్ సప్లిమెంట్స్ అండ్ 30% ఆన్ ఫుడ్. సో డాక్టర్లు ఎక్కువ చెప్పేది ఏంటంటే ఆయిల్ రీసైకిల్ చేయడం వల్ల పాయిజన్ అయిపోతుంది, అది మేజర్ కన్సర్న్. ఇప్పుడు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఎవరు బిజినెస్ వాళ్ళని ఏంటంటే పీపుల్ దే సెల్ ది సెకండ్ హ్యాండ్ ఆయిల్ అండ్ దేర్ ఆర్ మెషిన్స్ టు రీసైకిల్ దట్ ఆయిల్. అది మళ్ళీ ప్యాకేజింగ్లోకి వచ్చి ఎవడో మేధావి, ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ అంతా స్మార్ట్ అయిపోయారు. ఆయిల్ ఏమో రీసైకిల్డ్ ఆర్ సమ్ చెత్త ఆయిల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అన్ని రెస్టారెంట్లో కొన్ని రీసైకిల్ చేసి మళ్ళీ వాడు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుని ఆయిల్ రెడీ చేశాడు. దానికి ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్ తీసుకొచ్చాడు. మనం చూసేదేంటి సూపర్ మార్కెట్లో ప్యాకేజ్, పౌచ్. ఆ పౌచ్కి వాడి క్రియేటివిటీ ఉంది, మంచి బ్రాండ్ పెట్టాడు, ఎక్స్ట్రాడినరీగా ఆ టెక్స్ట్ అంతా కట్ కాపీ చేశాడు. ఏది టాప్ గోల్డ్ డ్రాప్ కొన్న టెక్స్ట్ అంతా కాపీ కొట్టాడు, దానికి అంటించాడు యాజ్ ఇట్ ఈస్. ప్రింటింగ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. అన్ని ఇదివరకు ఒక ఎంఓక్యూ మినిమం ఆర్డర్ క్వాంటిటీ 1,00,000 ఉంటే 2,000 కూడా వచ్చింది. అంటే లిటరలీ ఇక్కడికి వచ్చిన ఒక 20 బ్రాండ్స్ అనేది నేను క్రియేట్ చేసేయచ్చు. ఇది నేను ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీ ఎంటైర్ ఐటీసీ రేంజ్ నా ఓన్ కూచిపూడి రేంజ్ కింద చేయొచ్చు. దట్ ఇస్ అ పాసిబిలిటీ టుడే. అలాంటప్పుడు ఇది మీరు షాప్లో చూసారు, అదే 100 ప్రోడక్ట్లు ఉన్నాయి. నేను అందరికంటే అట్రాక్ట్ ఉంది బికాజ్ ఐఎమ్ క్రియేటివ్లీ డిజైనింగ్ గాయ్. నా ప్రోడక్ట్ అట్రాక్ట్గా ఉంది, మీరు కొనుక్కెళ్ళారు. అదే మీరు ఇందాక అన్నాను, రెస్టారెంట్ ఒక యాంగిల్ చెప్పారు, సూపర్ మార్కెట్లో మీరే మూర్తి గారు వెళ్ళి ఒక షెల్ఫ్లో చూసారు. మనకు హ్యూమన్ ఐకి అట్రాక్షన్ ఇస్ ఫస్ట్. అబ్బాబ్బా ప్యాకేజింగ్ అదిరిపోయింది. హౌ డూ రేట్ క్వాలిటీ అండి? యూ నో, నాకు ఒక మాట నేను ఎంతో కరెక్ట్. సికింద్రాబాద్లో ఉన్న ఒక ఫేమస్ చైనీస్ హోటల్ నుంచి యూజ్ చేసి పక్కన పెట్టేసిన ఆయిల్ని చాలా చిన్న చిన్న హోటళ్ళు కొనుక్కొని వాడుకుంటారు అన్నది నిజమేనది? ఒకటి మాత్రం లేదు సార్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రేడర్స్ హూ బై ఆయిల్ ఫ్రమ్ యువర్ రెస్టారెంట్స్. మెయిన్ ఆయిల్ అమ్మనండి నేను చేయను, బట్ ఐ నో బికాస్ మాకు అప్రోచ్ అవుతారు, సార్ మేము కొనుక్కుంటామని. అండ్ బయటపడండి బికాస్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు గెట్ సైకిల్ అండ్ సంబడి ఎల్స్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. బట్ అది మీరు రీసైకిల్, మీరు అలా అమ్మకుండా మీ దగ్గర రీసైకిల్ చేసిన ప్రాబ్లం మేము పాడేస్తామండి. మీరు రీసైకిల్ పాడేస్తారా? అసలు నేను అజినోమోటో అసలు దగ్గరికి కూడా కలర్, ఫుడ్ కలర్ ఉంటుంది రెస్టారెంట్లో. నేను యాజ్ అ పాలసీగా తీసుకున్నానండి. ఫుడ్ కలర్ అయిపోతే వాళ్ళకి నాన్ వెజ్ మంచి ఎర్రగా కనపడదు కదా. టిల్ నౌ ఐ వాజ్ ఏబుల్ టు సర్వైవ్. యూఎస్లో రెస్టారెంట్స్ ఎక్కడైనా కానీ ఒక కలర్ నా ఫుడ్లో ఉండదు. అండ్ సింపుల్గా చెప్తాను మూర్తి గారు, ఒక బిర్యానీ ఉందనుకోండి, ఈరోజు నేను ఇప్పుడు కూచిపూడి పలావ్ చేస్తా, ఇంకోటి చేస్తా, రకరకాల బిర్యానీలు నా దగ్గర. జస్ట్ ఒక పించు అజినోమోటో వేసాను అనుకోండి, ప్రపంచం మారిపోయినట్టు ఉంటుంది. మీరు అబ్బా వెంకట గారు అదిరిపోయిందని పొగిడేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి క్రేవింగ్ కూడా అది. సో 80 కాదు 95% దిస్ ఈజ్ అ మస్ట్. షెఫ్లే చెప్తారు వేసేమని, ఎందుకంటే అది టేస్ట్ మీరే ఓనరు, మీకు అసలు ఏమీ తెలియదు. ట్రైల్కి పిలిచారు ఒక షెఫ్ని, కూర్చోబెట్టారు, తింటున్నారు, నచ్చపోతే ఆడ జాబ్ పోద్ది. వాడి ఇన్సెక్యూరిటీ వాడిది, విక్కుమంటే అప్పులు చేసి టెన్షన్లో ఉన్నాడు. మీరు అడ్వాన్స్ ఇస్తే అప్పులు కట్టి మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దామని. మీరు ఈ టైంలో మీరు ఆడికి లేదంటే ఆడి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఎడ్జ్లో ఉన్నాడు, అందుకని వాడు వాడేస్తాడు. మీరు అద్భుతం అన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ప్లేస్ ఫుల్ అయిపోయింది, మీరు వెరీ హ్యాపీ. నెక్స్ట్ మంత్ వచ్చి ఒక 50,000 అడ్వాన్స్ అడిగాడు, తీసుకో అన్నారు. ఇంకో 6 months అయిందా 10,000 ఇంక్రిమెంట్ ఇచ్చారు. యూఆర్ వెరీ హ్యాపీ, యువర్ బ్యాంక్ అకౌంట్ ఇస్ ఫుల్. ఈ వెనిగర్ విషయంలో కూడా బాగా చీపర్ 10 రూపీస్ 20 రూపీస్ కూడా వెనిగర్స్ వస్తాయని అంటారు, ఎంతవరకు కరెక్ట్? సార్ గీలో అర్థం చేసుకోండి సార్. ఇంక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అన్నిటికీ దాన్ని అర్థం చేసుకోండి. a good quality ghee if you make at your home. అంటే మనం ఈ నెయ్యి దోశ, నెయ్యి బిర్యానీ, నెయ్యి పలావ్ ఇవన్నీ కూడా మనం భయపడుతూ తినాల్సిందే. గ్రీస్ ఈజ్ టేస్ట్ అండి. మీరు నెయ్యి నూనె అని మాట్లాడట్లా. ఎనీ గ్రీస్ యాడ్స్ ఇమ్మెన్స్ టేస్ట్ టు ఎనీ ఫుడ్.
మీకు అర్థమైందా? అవును. అమెరికాలో చీజ్ అంటారు, బటర్ అంటారు, ఇంకోటి అంటారు. మీకు ఈ గ్రీజ్ అనేది యాడ్ చేస్తే సాధారణమైన పప్పుచారు అండి. పప్పులో నూనె వేసిన, నెయ్యి వేసిన, బటర్ వేసిన, వెన్న వేసిన టక్మని ఎనాన్స్ అయిపోద్ది. అవును. అంతే. మీరు ఇడ్లీ ప్లేసులు, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఈ పాపులర్ రెస్టారెంట్స్ చాలా వచ్చినాయి ఇడ్లీ. కుమ్మరిస్తారు ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఆడి టాలెంట్ ఏం లేదు. టేస్ట్ దాన్ని అది టేస్ట్ తీసుకొస్తుంది. ఎనీథింగ్. సో ఇట్ ఈస్ ద కీ ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఫుడ్ వరల్డ్ వైడ్. మనమేమో నెయ్యి అంటాం, నూనె అంటాం, అదే. బటర్ అంటాం, అమెరికాలో చీజ్ అంటారు, ఇంకోటి అంటారు. సో ప్రపంచవ్యాప్తంగా బటర్ చికెన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ ఇండియన్ డిష్. గుమ్మరించి పాడే క్రీమ్, దాంట్లో నేను కూర కుక్ చేసి బటర్ చికెన్ కుక్ చేశాను. అది నార్మల్ టమాటో ఆనియన్స్ ఇవన్నీ బేస్ చేసుకుని లిటిల్ జింజర్ గార్లిక్ వేసి లిటిల్ కారం వేసి దాన్ని ఒక డిష్ చేశాను. ఇది అయిపోయింది, నా టాలెంట్ అయిపోయింది. ఇక పక్కన ఒక క్రీమ్ తెచ్చి సప్పని వేసాను, మిల్క్ మేడ్ వేసాను, బటర్ తీసి పట్టమని వేసాను, మీకు పెట్టా. అబ్బాబ్బాబ్బాబ్బా అద్భుతం అన్నారు. అయిపోయింది కదా. ఇది ఒక పెద్ద అబద్ధం, తప్పని అందరికీ తెలుసు. ఇట్స్ ఎ కనెక్టింగ్ థింగ్. బిజినెస్ ఉండదు, ఆడ జాబ్ ఉండదు, వ్యాపారం ఉండదు. ఇది నిజం. ఈ గ్రీజ్ తీసేసి ఒక్క డిష్ ఎక్కడన్నా అమ్మలేరు. తాలింపు అంటే ఏంటి? అదే పప్పు. ఇవన్నీ కూడా లిమిటెడ్ వాడుకుంటే పర్వాలేదు. మూర్తి గారు వాళ్ళు చెప్తా, పప్పు ఆర్ పప్పుచారు విత్ తాలింపు, వితౌట్ తాలింపు. చెప్పండి, ఈ తాలింపులో క్రియేటివిటీ ఏమైనా ఉందా సార్? పప్పు అనటం లేక మామిడికాయ పప్పు అన్న, ఇది ఓకే, ఒక టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఇది యాడ్ చేస్తే జీవితం మారిపోయింది. దీంట్లో నా టాలెంట్ ఏముందని అడుగుతున్నాను. అంతే కదా. సో ఇది ఒక పెద్ద అబద్ధం. సో ఈ సర్కిలింగ్ ఇది ఇట్లాగే తిరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ బిజినెస్. మరి మీరు నేను అందుకు నుంచే నా కాన్షియస్కి మీ దగ్గర కూడా ఈ ఫుడ్ చెకింగ్ వాళ్ళు వస్తుంటారా? వస్తారు. మరి ఎప్పుడైనా మీరు చూసారా? We maintain the standards అండి. We maintain the standards. ఎంత కాదన్నా ఇళ్లలో ఫ్రిడ్జ్లోనే అనకూడదు, కానీ నెల రోజులు ఇంట్లో ఫ్రిడ్జ్ రోజు అటు ఇటుగా పని చేయకపోయినా, ఇక్కడ మాకు బిజినెస్ కాబట్టి వీ హ్యావ్ కంప్లీట్ మానిటరింగ్ ఆన్ దట్. వీ చెక్ ఎవ్రీ డే, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి. ఒక యావరేజ్ రెస్టారెంట్లో ఒక 60 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈచ్ పీపుల్కి హౌస్ కీపింగ్ అని, మెయింటెనెన్స్ అని, ఎవరికి వాళ్ళకి టీమ్ డివైడ్ అయి ఉంటుంది. వాళ్ళ పని అదే కదా. పొద్దున్న లేస్తే వేరే యాక్టివిటీ ఉండదు వాళ్ళకి. సో ఎప్పటి వెన్ యూఆర్ ఈటింగ్ ఎట్ అ ప్లేస్ విచ్ ఇస్ వెల్ మెయింటైన్డ్ అండ్ హై ఎండ్ ప్లేస్లో people don't compromise on the quality of the food. But still, there is a chance because the game is with the supplier. నాకు ఒకటి చెప్పండి, కన్జ్యూమర్కి అంటే నాకు ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నా. నేను ఒక హోటల్కి వెళ్తే కన్జ్యూమర్కి ఆ హోటల్ తాలూకా కిచెన్ని చూడస్తాను అని అడిగే రైట్ ఏమైనా ఉంటుందంటారా? జనరల్గా రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అండి, బట్ రైట్గా ఏమి ఉండదండి. రైట్ యాజ్ అ రైట్ ఈవెన్ అడ్మిషన్ ఇస్ రిజర్వ్డ్ కదా. ఆ రకంగా రెస్టారెంట్ అడ్మిషన్ రిజర్వ్ అయినప్పుడు కిచెన్కి, బట్ సి యాజ్ అ ఫ్రెండ్ ఐ కెన్ టేక్ యూ అండ్ సెడ్, మీరు నాకు పరిచయం ఉంది, యూ వాంట్ టు సీ మై కిచెన్, ఐ కెన్ టేక్ యూ. బట్ యాజ్ అ కస్టమర్గా ఇట్స్ నాట్ అ రైట్. నేను ఒకసారి రైనీ సీజన్లో కాశీ వెళ్ళా, వారణాసి. విపరీతంగా ఈగలు అక్కడ, అసలు ఈగలండి. రోడ్ సైడు వేడివేడిగా సమోసాలు చేస్తుండేవాడు, ఆ పచ్చి సమోసాలు చేసి అక్కడ పెట్టుకుని వేస్తుండేవాడు. ఈ సమోసాలు కనపడినంతలా ఈగలు ఉండేవి. నేను ఏ హోటల్లో దిగానో అక్కడ ఫుడ్ తినడానికి ఒకసారి జస్ట్ అలా రెస్టారెంట్లో చూస్తే అన్ని ఈగలు ఉండేవి. నేను 4 days ఉండి కేవలం ఫ్రూట్స్ తోటి కాలక్షేపం చేశాడు. మంచి పని ఎక్కడ చూసా అంటే ఒకసారి ఇలా చూస్తుండేవాడు, సార్ వాళ్ళు వెళ్ళిపోండి రెస్టారెంట్ వాడు చూడండివాడు కదా. ఎక్కడ చూసినా టేబుల్ మీద చూసినా లో అండ్ ప్లేసెస్ కదండి. బికాస్ ఎఫోర్డబిలిటీ, వాళ్ళ సర్వైవల్, వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తారు. మనకి తినే వ్యక్తికి అతనికి ఉండాలండి. చిన్నగా మన ఫేమస్ నాగేశ్వర రెడ్డి గారు ఒక డైలీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఈ గ్యాస్ సెంటర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, దాని రీజన్స్ అవన్నీ చెప్తుంటే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలంటే భయం వేసి పరిస్థితి వస్తుంది. నిజమేనండి. ఆయిల్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ముఖ్యంగా ఫ్రైడ్ ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు అలా ఏనండి,
what is the craving of a common man? They have craving for fried foods. Fried foods itself is not good. As a, I mean, as friend గా ఎవరికైనా చెప్పాలన్నా ఫ్రైడ్ ఈజ్ అ క్రేవింగ్. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఫుడ్ పెట్టినాను అనుకోండి, ఇప్పుడు కిడ్స్ వచ్చారు, దే వాంట్ చిప్స్, దే వాంట్ ఫ్రెంచ్ ఫ్రైస్, అది లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇంకో ఎందుకంటే మీరు కొద్దిగా కాన్షియస్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, డాడీ నాకు అది కావాలన్నారు. ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకొచ్చి మీరు ఫ్యామిలీని అదొద్దు ఇదొద్దు అని చెప్పి మీరు రూల్స్ మాట్లాడలేరు కదా. అది ఇంటికాడంటే మీ వైఫ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ కాన్షియస్ అండ్ దే సే డోంట్ ఈట్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నారు. ఫ్రైడ్ ఫుడ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం. ఇటీవల కాలం అసలు ఆఫ్టర్ కోవిడ్ హైదరాబాద్లో చూస్తే విపరీతంగా రెస్టారెంట్లు పెరిగాయి సార్. రకరకాల పేర్లు, కొత్త కొత్త పేర్లు. ఇదివరకులో హోటల్ అన్నది తీసేశారు కదా, ఇప్పుడు మీరు బాగా రెడీమేడ్ పెట్టారు. వీటికంటే కారణం నేనని కూడా బాధపడదు. అదే బాధ ఏం లేదులేండి, ఒక ట్రెండ్ సెట్ చేశారు, దానికి ఉంది. సో రకరకాల ఎక్కడో ఇట్లు అని, లేకపోతే ఇంకోటని, ఇష్ట అని, ఇలా రకరకాల పేర్లతో వచ్చేసేసి విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ సర్వైవ్ అవుతున్నాయి అంటున్నారా, లేకపోతే షో రన్ చేస్తున్నాయి అంటున్నారా? అంటే నాట్ ఓన్లీ పేర్లను మెన్షన్ చేయట్లేదు, టోటల్గా అన్నీ ఉన్నవన్నింటిలో మ్యాక్సిమం సర్వైవ్ అవుతున్నాయి అంటారా, షో రన్ చేస్తున్నాయి అంటారా? There are two kinds of things అండి. ఈరోజు ఏమైందంటే ఎంట్రీ లెవెల్ ఇంటూ ద బిజినెస్ ఇస్ బికమ్ ఈజీ అండ్ దెర్ ఈస్ నో, ఒక బిజినెస్ చేయాలి, ఒక జాబ్ వదిలేసి ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈజీగా కనిపించేది ఇది. అండ్ ఫుడ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు కూడా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుందండి. సో ఇది నాకు తెలుసు అని ఇప్పుడు వేరే ఇంకొక ట్రేడ్లోకి, ఇంకో ట్రేడ్లోకి, మెకానికల్ ఫీల్డ్లోకి, ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళడానికి వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ ఫుడ్ అనేసరికి ఆ ఇడ్లీయే కదా నాకు తెలుసు, ఆ రెస్టారెంట్లో బాగుంటుంది, ఈ రెస్టారెంట్లో బాగుంటుంది. సో ఎవ్రీబడి జనరలీ ఫీల్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యూ ఫీల్ దట్ యూ నో అబౌట్ ఫుడ్. అండ్ ఎంట్రీ లెవెల్స్ బికమ్ ఈజీ. అంటే 10 లక్షలతో ఎంటర్ అవ్వచ్చు, 15 లక్షలతో ఎంటర్ అవ్వచ్చు. మీరు ఏ బిజినెస్ చేస్తారు సిటీలో? ఇదివరకంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంది. ఆన్లైన్ అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ బిజినెస్. ఇది మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఈ రెండు తీసేస్తే మీకు ఒక కామన్ మ్యాన్కి ఒక 10 లక్షలు, 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తికి ఎంట్రీ లెవెల్ ఏది ఉందండి? దెర్ ఇస్ నో ఎంట్రీ లెవెల్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఎవ్రీబడి హూ వాంట్స్ టు డూ బిజినెస్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్. దానివల్ల నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ పెరిగిపోయి ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది కదండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఐ వాజ్ టాకింగ్ టు మా పైన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఐ వాజ్ టాకింగ్ టు ద డీన్. ఆయన ఏమన్నారంటే, వెంకట్ వి డిడ్ అ రీసెర్చ్ రీసెంట్గా ఆఫ్టర్ 2-3 months బ్యాక్, 70% మోర్ దెన్ ద నీడ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ మోర్ దెన్ ద నీడ్ ఎలాగ ఉన్నాయో, చాలా ఇన్వెంటరీ పెండింగ్ ఉంది. సో లాట్ ఆఫ్ ఫినిష్డ్ అపార్ట్మెంట్స్ బయర్స్ లేకుండా ఎదురు చూస్తారు. సిమిలర్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ రైట్ నౌ బికాస్ 100 మందికి నీడ్ 170 ఉన్నాయి. సో ఆబ్వియస్గా లాస్ అయిపోతారు, పెడతారు, మూసేస్తారు. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్ కదండి. కొన్నాళ్ళు రన్ చేస్తారు, కొన్నాళ్ళు. బట్లో ఈ ఫ్లోటింగ్ అంటే ఎప్పుడు వస్తుంది, వీళ్ళు సర్వైవల్ కోసం చేస్తుంటే ఫ్లోటింగ్ తగ్గుతుంది. ఫ్లోటింగ్ తగ్గినప్పుడు స్టేల్ ఫుడ్ సర్వ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది కదా కొంత. సరే, డిపెండ్స్ అపాన్ ద మోడల్ అండి. వాళ్ళ ప్లానింగ్ బట్టి ఉంటుంది. వాళ్ళు బల్క్ ఇప్పుడు అందుకనే నేను ఐ మూడ్ ఆఫ్ ఇంటూ న్యూ వే వేర్ ఇన్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత కుక్ చేస్తాను నా మోడల్స్లో. చాలా హోటల్ అదే చేస్తుంటారు. లేదండి. దేర్ ఇస్ ప్రెప్. హీట్ చేసి ఇవ్వటం వేరు, కుక్ చేసి ఇవ్వటం వేరు. ఇప్పుడు మీరు ఒక గ్రేవీ ఉంటుంది, ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ గ్రేవీస్ ఉంటాయి మీ దగ్గర, దాని రిలేటెడ్గా డిఫరెంట్ డిషెస్ ఉంటాయి. ఈ గ్రేవీస్ యాడ్ చేసి ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ కావచ్చు, హాఫ్ బాయిల్డ్ గ్రిల్స్ చేసిన చికెన్స్, మటన్స్ కావచ్చు, ఇవన్నీ. సో సెమీ కుక్డ్ ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది మీ దగ్గర. నా మోడల్లో ఉండదు. దట్స్ వాట్ ఈస్ మ్యారీడ్ విత్. దట్స్ హౌ వీఆర్ డిఫరెంట్. ఇక్కడ దట్స్ వై ఇక్కడ మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తే మినిమం 25 minutes పడుతుంది ఏదైనా కానీ. చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది దానివల్ల. అసలు సార్ రియల్గా మీరు ఫ్రెష్గా కుక్ చేయాలంటే 25 minutes ఇస్ నాట్ ఎనఫ్ కదా. ఇప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను, సార్ రైస్ కుక్ చేసి ఉంచకుండా మీ దగ్గర బిర్యానీ నాకు సర్వ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కుక్కర్ పలా ఉంది. ఐ మేక్ అ బేస్ విచ్ ఇస్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్ అండ్ తర్వాత బేస్ యూజ్ చేసుకొని అప్పటికప్పుడు వాటర్ యాడ్ చేసి, అప్పటికప్పుడు ఫ్రెష్ మీట్ యాడ్ చేసి, అప్పటికప్పుడు రైస్ వాటర్ పెట్టి కుక్ చేస్తాను. దట్స్ వాట్ ఈస్ కుక్కర్ పలావ్. సో నేను నా వరకు మీరు ఇందాక అడిగారు వై యూ మూడ్ ఆన్. ఐఎమ్ కాన్స్టెంట్లీ సర్చింగ్ ఫర్ అ సిస్టమ్ వేర్ ఐ కెన్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్ ఎఫెక్టివ్లీ అండ్ దెర్ ఇస్. నా రెస్టారెంట్లో వేస్టేజ్ 0 అండి. అండ్ ఇంకో విషయం చెప్తాను, ఏదైనా రెస్టారెంట్ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి ఓపెన్ చేయాలి. సో మిగిలిన రెస్టారెంట్స్లో పీపుల్ కమ్ అట్ 9 o'clock అండ్ డూ లాడ్ ఆఫ్ వర్క్ అన్న. నా రెస్టారెంట్లో 11 o'clock వస్తారు బికాజ్ ఐ కీప్ ఎవ్రీథింగ్ రెడీ సో దట్ వచ్చిన వెంటనే వాడు 3-4 steps మీకు కావాల్సిన ఫుడ్ ఇస్తాడు. దాని వరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను. సో దానివల్ల నాకు వేస్టేజ్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఐ కెన్ గివ్ ఫుడ్ ఆఫ్టర్ యూ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ నా రెస్టారెంట్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేయలేదు అనుకోండి,
ఇట్ స్టేస్ లైక్ దట్. ఐ డోంట్ గో ఎనీ వేస్టేజ్. దాన్ని మీరు అడిగారు కదా క్వశ్చన్, వై యూ మూవ్డ్ ఆన్, బికాజ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద లాంగ్విటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ సర్వింగ్ ఫుడ్ ఇన్ నైస్ వే. ఇప్పుడు ఇంకోటి మీరు చేసి మీరు 10 స్టార్ట్ చేసినందుకు కావచ్చు, లేకపోతే దాన్ని మిగతా వాళ్ళంతా ఫాలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం వల్ల కావచ్చు. ఇప్పుడు ఈ ఇంటీరియర్ అన్నది దానికి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, లేకపోతే సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇవన్నీ బాగా ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. అవునండి, అవును. ఇదివరకు హోటల్ ఏంటి, ఒక 4 బెంచీలు, 4 కుర్చీలను, ఒక టేబుల్, అలాంటి ఒక 10 సెట్లు ఉంటే చాలు, ఒక 2 సప్లైర్లు, ఒక క్లీనరు లోపల ఉండేవాడు. ఇప్పుడు అది కాదు కదా, ముందు మీ ఇంటీరియర్, మీ కాన్సెప్ట్, సెటప్, దానికోసం చేయాలి. దట్ ఇస్ కాంపిటీషన్ కదండి, యూ వాంట్ కాన్స్టెంట్లీ న్యూ. సో అదంతా కూడా దీని మీదే పడుతుంది. వై షుడ్ పీపుల్ కమ్ టు మీ అనేది నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు, నేను ఇంత అడౌట్ చేయకపోతే నా దగ్గర ఎందుకు, పక్కన వెళ్ళొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫుడ్లోనూ వెరైటీ తీసుకొచ్చి అంబియన్స్లో కూడా వెరైటీ తీసుకురావడం అనేది నేను నా బిజినెస్ సర్వైవల్ కోసం నేను చేసే పని. ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ మెయింటెనెన్స్ కోసమని మీరు అప్పుడు అక్కడ కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుందేమో కదా. ఇదండి ఫుడ్ ప్రిపరేషన్లో కాస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుంది. ఇది వన్ టైం కాస్టే కదా సార్. వన్ టైం కాస్ట్ ఇంత ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎంత ఉంటుంది అంటారు? ఈ ప్లేస్ చేయడానికి ఇట్ కాస్ట్ అరౌండ్ 3 crores అండి. 3 crores అండి. వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ కాస్ట్? డెఫినెట్లీ. ఇప్పుడు ఇది చేయకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంటే, బట్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటుందండి. ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ అండి, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 100 చాయిస్లు ఉన్నప్పుడు వై యూ హ్యావ్ టు కమ్ టు మారేడుమిల్లి అనేది మనం నేను వేసుకోవాలి క్వశ్చన్. దానికి నేను ఆన్సర్సే, నేను ఇంటీరియర్ చేస్తాను, లేకపోతే మట్టి ప్లేట్లు తెచ్చి గుజరాత్ నుంచి మట్టి ప్లేట్లు, కొండ ప్లేట్లు పెడతాను. ఇట్స్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ టు యూ దట్ ఐఎమ్ మచ్ బెటర్ దాన్ ది అదర్ ఆప్షన్ యూ హ్యావ్. దట్స్ వై యూఆర్ కమింగ్ హియర్. అరల్తే మీరు రాకపోతే అసలు బిజినెస్ లేదు కదా. కాన్స్టెంట్లీ ఇప్పుడు నేను నోట్ చేశాను, ఇంకొక అతను ఇంకోటి చేస్తారు, ఇంకొక అతను ఇంకోటి చేస్తారు. ఈజ్ ట్రయింగ్ టు గెట్ ద మార్కెట్ షేర్. మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వేస్తారు? ఎవడో ఒక నూడిల్స్ అమ్ముతున్నాడు, మీరు ఒక కొత్త బ్రాండ్ లాంచ్ చేశారు, దాన్ని బాగా ఒక బ్రాండ్ అంబాసిడర్ని, ఒక యాక్టర్ని, ఒక స్టార్ని పెట్టుకుని మీరు ప్రమోట్ చేస్తారు. టు గెట్ న్యూ మార్కెట్ కాదు, యూఆర్ ట్రయింగ్ టు ఆడికి ఒక 80% మార్కెట్లో మీరు 20% గెయిన్ చేయడం కోసం మీ ప్రయత్నాలు చేస్తారు. లేకపోతే బిజినెస్ రాకూడదు. అది మీ కాన్ఫిడెన్స్, అది మీ కాన్ఫిడెన్స్. అండ్ యూ బిలీవ్ దట్ ఐ కెన్ డూ అ బెటర్ జాబ్ దెన్ అదర్. నేను అలా అనుకోకపోతే నేను కొత్త స్టార్ట్ చేయలేను. కానీ నేను చాలాసార్లు చూస్తుంటాను, ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తుంటారు, హోటల్ మీద రెడీ చేసిన ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, సోషల్ మీడియాలోకి వస్తాయి. ఆ షో అక్కడ ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది, మీ సైడ్ నుంచి వివరణ ఏం వెళ్ళింది, మీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, పెనాల్టీ వేసారా, లేకపోతే షట్ డౌన్ చేశారా? అది ఎక్కడ ఉండదు. ఎందుకని అంటారు? బికాస్ ద మీడియా ఆల్సో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ మోర్ దెన్ దట్. దే వాంట్ టు హైలైట్ దట్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అమెరికాలో చాలా ఉంటాయండి కోర్ట్ కేసులు. ఎవరో ఎరిన్ బ్రాంకో వచ్చిన మూవీ ఉంటుంది. షీ గోస్ అండ్ డస్ అ రీసెర్చ్ అబౌట్ ద పొల్యూషన్ అండ్ షీ ఫైనలీ విన్స్. ఎంతోమంది మాఫియా అని ఆపితే ఫైనల్గా వెళ్ళి షీ గెట్స్ అ రియల్ స్టోరీ. అలాగా ఇక్కడ ఎవరున్నారు అక్కడ? ఈయన మీడియా ఆల్సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ హాట్గా లేనప్పుడు దెర్ అవుట్. ఆ రోజు టీఆర్పీ ఏంటి, ఆ రోజు కావాల్సిన అడావుడు ఏంటి, దట్స్ అ బిజినెస్. అదే చెప్తున్నాను, అది కూడా ఒక బిజినెసే. వాళ్ళకు కూడా హాట్ టాపిక్ అదే. నేను పట్టుకుందే ఒకటి పట్టుకొని ఎక్కడో ఒక ఏబీసీ రెస్టారెంట్లో ఒక రేట్ జరిగిందని చెప్పేసి వాట్ ఈస్ ద మీడియా డూయింగ్? ఇఫ్ మీడియా చేయదు కనీసం వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయరు? సో అండ్ సో రెస్టారెంట్ని సో అండ్ సో డేట్లో రైడ్ చేసాము, ఆవేళ ఇది చేసాము, సో నౌ పెనలైజ్డ్ సంథింగ్ ఏదో ఎందుకు కేసు ఉంటుందండి. కేసు కెనాట్ గో అండి. ఆ ఫైన్ ఉంటుంది, కేసు ఉంటుంది, అన్నీ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. ఇండియన్ లీగల్ సిస్టమ్ మీకు తెలియదేమో. బట్ అదేనండి, ఇదే యూఎస్లో ఈ ఫుడ్ బిజినెస్, ఈ ఫుడ్ చెకింగ్ బిజినెస్లో కరప్షన్ ఏమేరకు ఉంటుంది సార్? ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టాక్. కరప్షన్ లేని ప్లేస్ ప్రపంచంలోనే లేదు. ఓకే సార్, రూల్ బుక్ ఓపెన్ చేస్తే అది మన యూఎస్ ఉందనుకోండి, ది గో స్ట్రిక్ట్ బై ద రూల్. అసలు ఇంకా అసలు డీవియేషన్ ఉండదు. ఎనీ యూరోపియన్ కంట్రీస్, మీరు అక్కడ కూడా రెస్టారెంట్ రన్ చేశారు కదా, వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ రూల్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అవ్వంటే మీరు అడిగిన క్వశ్చన్ అంటే కరప్షన్ అంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ బికాస్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్. యూ షుడ్ అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్ ఇస్ కరప్ట్. సో ఇక్కడ రూల్ బుక్ అయితే ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అయితే ఒకటి కూడా ఉండదు, ఒక రెస్టారెంట్ కూడా రన్ చేయలేరు. ఒకటి. సో అకార్డింగ్ ద గవర్నమెంట్ రూల్స్ ఒక డిఫరెన్స్ ఏంటంటే రోడ్ సైడ్కి హై అండ్ రెస్టారెంట్కి చాలా 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 అడ్వాన్స్ స్టేజ్లో తప్పితే నాకు డౌట్ అసలు ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్లు కావచ్చు, రోడ్ సైడ్ వెండర్స్ కావచ్చు, వాటి మీద ఈ హెల్త్ చెకప్స్ జరుగుతాయా, ఫుడ్ సేఫ్టీ? ఇప్పుడు దేర్ ఇస్ అ పాపులర్ సేయింగ్ అండి, ఇట్స్ అ పొలిటికల్ థింగ్. ఎవరో సర్వే అవుతుంటే
వాళ్ళ పొట్ట ఎందుకు కొడతారు అనేది పొలిటికల్ స్టాండ్ అది. లేకపోతే అసలు వాట్ ఈస్ ద పాయింట్ అంటే మన పాపులేషన్ పెద్దదే, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు దట్ బిజినెస్ అండ్ మేక్ అ లివింగ్ ఆన్ దాట్. వీళ్ళ పొట్ట మనం ఎందుకు కొడదాం అనేది పొలిటికల్ స్టాండ్ అది. బట్ కానీ అల్టిమేట్గా వాళ్ళకి హెల్త్లు పాడైపోయి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ హాస్పిటల్కి సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. నిజమే సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, వాళ్ళు health insurance కూడా చేసుకోరు చెప్పేది కదా. వస్తానండి. స్కూల్ ఫీజు కట్టాలా, రెంట్ కట్టాలా, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే వాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ ఫీజు కట్టి రెంట్ కట్టుకుని తినడానికి ఆలోచిస్తాడు. బట్ బేసిక్ ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ జాయిన్ అయితే 50,000 అవుద్ది, ఈజ్ గాన్. దే ఆర్ నాట్ థింకింగ్ లైక్ దట్. కామన్ మ్యాన్ వాడుకున్న ఆకలి ఆలోచిస్తాడు, నేను బతికితే కదా తర్వాత నా హెల్త్ గురించి అనేది. సో ఈ యాటిట్యూడ్ అంటాం, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవటం, ఎకానమీ బ్యాడ్ షేప్లో మన ఎకానమీ ఉండటం. ఎకానమీ అంటే లైక్ నీడ్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలి, రూమ్ కట్టాలి, ఫుడ్ తినాలి, తర్వాతే కదండి. తర్వాత నా ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఆ స్కూల్లో ఫీజులు కట్టాలి. అసలు అన్నిటికంటే ముందర వాడికి చిన్న ప్రాబ్లం అయితే ఎంటైర్ ఫ్యామిలీ గోస్ టు డాగ్స్. దాన్ని ఆలోచించకుండా దానికి ఇన్సూరెన్స్ చేసుకోలేడు. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ కట్టే డబ్బుల కంటే ఈ ప్రిఫరెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా మీరు అంటే ఐ మీన్ మీ అన్ని రెస్టారెంట్లు విపరీతంగా పెరగడం వల్ల, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంకా రెస్టారెంట్ పెట్టడం వల్ల, ఇందులో ఏదో బిజినెస్లో బాగా ఉందని అనుకోవడం వల్ల, దీనివల్ల మీ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుందంటే ఏమంటారు? మీరు ఇచ్చే 1 lakhs of rupees అడ్వాన్స్లు ఇవ్వాలి చెఫ్స్కి, వాళ్ళు మీరు అన్నట్టు 6 monthsకి 8 monthsకి ఇన్సెంటివ్లు ఇవ్వాలి, శాలరీస్ పెంచుకుంటూ ఉండాలి. సో దీనివల్ల మీరే దీన్ని బిజినెస్ కాస్ట్ పెంచేసుకుంటున్నారు. అవును సార్. ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పా, ఒక స్మాల్ పర్సన్ వాడికున్న 100 రూపాయలు ఎలా స్పెండ్ చేసుకోవాలని వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. నాకున్న 1,00,000 రూపాయలు ఎలా స్పెండ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నాకు 1,00,000 రూపాయలు కావాలి, నాకు ఆడికి 1000 రూపాయలు సరిపోతాయి. నా 1,00,000 రూపాయలు తగ్గట్టుగా నేను కాస్ట్లు పెంచుకుంటే కానీ నాకు 1,00,000 రాదు కదా. ఇట్స్ ఎ సైకిల్. వాళ్ళు ఏదో తక్కువ, మనం ఏదో ఎక్కువ అని కాదండి. ఇట్ ఈస్ లైక్ నాకు 1 crore ఇష్యూ ఉంది, బికాస్ ఐ హ్యావ్ మై రెంట్ ఇస్ 20 lakhs అండ్ మై శాలరీస్ ఆర్ లైక్ దిస్. వాడికి 10,000 ఇష్యూ ఉంది, బట్ యాటిట్యూడ్ ఈస్ ద సేమ్. ఐ ఆల్సో వాంట్ టు సర్వైవ్ with my cost and my cost of living. That fellow also wants to survive. That guy also wants to survive with his life and cost of living. He might not aspire to buy a car or live in a luxurious apartment, but I am aspiring to live luxuriously. I want my lifestyle to continue, and I want to also live. Basically. మీరు ఈ బిజినెస్లో మీరు సోషల్ మీడియాని వాడుకోవడంలో కానీ, సినిమా వాళ్ళని వాడుకోవడంలో కానీ బాగా ఆరితేరిపోయారు కదా. ఆరితేరిపోవడం సార్, ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా, ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి మూవీ ఉందండి, ద హోల్ కంట్రీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. వై డూ దే నీడ్ టు పబ్లిసైజ్ అండ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ థింగ్? ఆల్రెడీ సూపర్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ పెద్ద స్టార్, అండ్ టుగెదర్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంట్రెస్ట్ and craze for that. Why do they need to spend so much of money on social media? Whether it's a small, see, నా దగ్గర ఇది ఉందని చెప్పడం అనేది వ్యాపారానికి అవసరమైనది ఎవరికైనా కానీ. మిగతా వాళ్ళకైనా కంపారిటివ్గా నేను ఇది సార్, ఇప్పుడు ఈ రెస్టారెంట్ బిజినెస్ ఒక 100 మంది హైదరాబాద్లో చేస్తున్నారు అనుకుంటే, యు ఆర్ ఓన్లీ సార్ మ్యాక్సిమం సోషల్ మీడియాని వాడుకుని పాపులరైజ్ చేయడం మీ రెస్టారెంట్ని. సార్, నా దగ్గర ఒకటి ఉందని చెప్పడానికి నాకు దారే ఉంది చెప్పండి. నేను ఒక అద్భుతం క్రియేట్ చేశాను ఇంటికాడికి వచ్చి, అది ఉందని తెలియకపోతే అది నేను తినాలి. ఇట్స్ నీట్గా మీకున్న పరిచయాలు కూడా బాగానే వాడతారు సార్. పరిచయం అంటే సార్, ఐ ట్రావెల్ విత్ దెమ్, డైరెక్టర్స్ డైరెక్టర్స్ పరిచయం కానీ పరిచయాలు ఉన్నా కానివ్వండి. వై వుడ్ దే వాంట్ టు పరిచయాలు ఉన్నా లేకపోయినా ఓకే వెంకట్ ఏదో బాగా చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను కూడా ఎంకరేజ్ చేద్దాం, బిజినెస్ పెట్టాడు, లెట్స్ ఎంకరేజ్, వి నో వెంకట్ ఫర్ అ లాంగ్ టైమ్ అనే ఒక ఇది ఉంటుందండి. అండ్ నాకు కూడా నాకు ఫ్రెండ్స్ కదా, నాకు తెలిసిన వాళ్ళు కదా. ఇప్పుడు నేను బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫుడ్ బిజినెస్, ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ కుకింగ్ ఫుడ్ అండ్ కాలింగ్ ఫ్రెండ్స్ అండ్ హోస్టింగ్ పార్టీస్. దే నో అబౌట్ మై ఫుడ్. దట్స్ వై ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకుంటుంటారా? డెఫినెట్గా. అప్పుడు బిజీ చేయట్లేదు. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే ఓల్డ్ డేస్ లాగా మంచి ఒక భోజనాలు కుక్ చేసి 10 మందికి 20 మందికి 30 మందికి ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఎంటర్టైన్ చేయడం నా అలవాటు. సో అక్కడి నుంచి వచ్చింది. ఈ మూర్తి గారు వెరీ క్లియర్ చెప్పిన, బిజినెస్ అనేది ఇట్ ఈస్ నాట్ మై గోల్. అది నాకు ఒక ఫిల్మ్ మేకర్గా నేను చేసిన పని గుర్తించి చేయాలనేది. ఇప్పుడు మీ దగ్గర బాగా చాలా డబ్బులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు సినిమా తీయట్లేదు? అంత సినిమా తీసేంత డబ్బులు లేవండి. సినిమా ఇన్ఫ్లేషన్లో సినిమా కూడా విరిపోయింది. నేను మొదటి సినిమా 1.5 crores తీసా. ఇప్పుడు ఉన్నాయి కదా డబ్బులు? కాదండి, అంత డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో పెరిగిపోయింది. ఇప్పుడు 1.5 crore నేనేం చేయలేను. అది 8 crores అవుతుంది. 8 crores లేవు, మళ్ళీ ఆ 8 crores కోసం ఎదురు చూడటం. 8 crores ఉంటే తీస్తాను.
ఏంటి ఇప్పటికి మీరు ఉలవచారు స్టార్ట్ చేసినట్టుకి ఇప్పుడు లేటెస్ట్గా మన అయ్యప్ప సొసైటీలో చేసే దాని పేరు చిట్టుముచ్చాలు. చిట్టుముత్యాలు. సో ఇప్పటికి వచ్చేసరికి మీ బ్యాలెన్స్ షీట్ అప్లోనే ఉందిగా? అప్లోనే ఉందండి డెఫినెట్గా, ఆ. ఎందుకంటే నేను ఉండలేను కదా. ఆ, మరి అలాంటప్పుడు హ్యాపీగా మీ గోల్ని సరే ఐ మీన్ ద ప్రాసెస్ అండి, అది ఎప్పుడైనా చెప్పలేను కానీ 100% ఫైనల్గా మీరు ఇప్పుడు చిట్టుముత్యాలు పెట్టడానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? ఆల్మోస్ట్ 6 crores అయింది. కోసం సినిమా చేయొచ్చు. అంటే నేను ఒక్కడనే కాదు కదండి, దేర్ లాట్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ ఇన్వెస్టర్స్ సో దే ఆల్ ఆర్ దేర్. సో నా పార్ట్ కొంత ఉంటుంది, మేబీ ఐఎమ్ ద ఫ్రంట్ పర్సన్ విత్ అసోసియేట్ విత్ ద బ్రాండ్ అండ్ ది హోల్ బిజినెస్. మీరు ఇలాగ పార్ట్నర్స్తో బిజినెస్ స్టార్ట్ చేసి మీరు మూవ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉలవచారు అలాంటి బిజినెస్ తర్వాత ఇంకా నేనేమి మూవ్ లేదని ఎక్కువ బిజినెస్ చేయలేదు కదా. ఇప్పుడు యూఎస్లో చేశాను, దే ఆర్ రన్నింగ్ దట్ ప్లేసెస్. అక్కడ బిజినెస్ మోడల్ అంటే అక్కడ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దట్ థింగ్ అండి. నేను గుడ్ విల్ ట్రస్ట్ మీద ఎక్కువ చేస్తానండి. ఐ క్యాంట్ రీడ్ మ్యానిపులేషన్ బిహైండ్. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో నాకు తెలియదు. సో నేను ఎంతసేపు నా వర్క్, నా క్రియేటివిటీ, నా ఫుడ్, నా కస్టమర్ కూర్చొని తింటుంటే నాకు సంతోషం వస్తుంది. మై స్టమక్ ఇస్ ఫుల్ కంటే, మా పాకెట్ ఇస్ ఫుల్ కంటే ఐఎమ్ హ్యాపీ విత్ ద మైండ్. అందుగురించే ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా కానీ ఐ వాజ్ స్టిల్ ఏబుల్ టు, బికాస్ లైక్ నా గోల్ క్లియర్. మీకు ఒక మంచి భోజనం కుక్ చేసి పెట్టాను, మీరు తిని హ్యాపీ ఫీల్ అయ్యి చాలా బాగుందన్నారు, దాంతో కడుపు నిండిపోయింది నాకు. మనీ కమ్స్ ఆటోమేటిక్లీ. ఈ అనిల్ శంకర్ గారితో చేసిన మీ రాజు గారి తోట ఎలా ఉంది? బాగుందండి. ఇట్స్ డూయింగ్ వెరీ. ఎందుకు అది ఒక స్టేజ్కి వెళ్ళట్లేదు? అంటే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే దానికి ఆపోజిట్గా ఉన్న సెవెన్ ఇస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్. దానికి ఆపోజిట్లో మీరు పెట్టాం, వీఆర్ ఏబుల్ టు గెట్ అ సబ్స్టాన్షియల్ మార్కెట్ షేర్ ఫ్రమ్ దేర్. బట్ కంపారిటివ్లీ అంత గొప్ప మార్కెట్ షేర్ అయితే కాదు కదా. ఇట్ ఈస్ ఇన్ ఎ మోర్ అడ్వాంటేజెస్ రోడ్ కదండి. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. ఇప్పుడు రాజుగారి తోటికి రావాలంటే యూ హ్యావ్ టు టేక్ అ స్పెషల్ ఎఫర్ట్ టు కమ్ అండ్ ఇట్ విల్ క్యాటర్ టు ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. మరి మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అనుకోలేదా? సార్ అనుకున్నాం కానీ అనిల్ గారు డిసైడెడ్ ద లొకేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ అనిల్ గారు రెస్టారెంట్ పెడదామని పర్టికులర్ ల్యాండ్ కావాలి. హీ హ్యాడ్ ల్యాండ్ దేర్. అవును, పక్కన లేఅవుట్. సో హీ హ్యాడ్ అ ల్యాండ్ దేర్. సో హీ వాంటెడ్ టు డూ దేర్. ఇట్స్ నాట్ దట్ ఐ డిసైడెడ్ దట్. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటాం, ఓ పాపులర్ ఉంటే అక్కడ పక్కన వెళ్దాం అనుకుంటాం. బట్ అక్కడ ఆయన ల్యాండ్, అది ఆయన ఆల్రెడీ ఆపోజిట్లో ల్యాండ్ ఉంది, ఆయన అక్కడ పెడదామని డిసైడ్ అయితే ఆ పెడదామన్న దానికి నేనేం చేయగలను. ఐ నో దేర్స్ ఇట్స్ హ్యాస్ అ డిసడ్వాంటేజ్. సో నాకు ఛాలెంజ్ ఉంటుంది కదా, ఒక కొంత డిసడ్వాంటేజ్ ఉన్న ప్లేస్లో నేను ఎలా చేసి దాన్ని క్రౌడ్ ఐ గాట్ ద. ఇప్పుడు మీకున్నది చిట్టుముత్యాలు, మారేడుమిల్లి, కూచిపూడి పలావ్ ఇస్ మై మెయిన్ బిజినెస్. కూచిపూడి పలావ్ ఇస్ మై మెయిన్ బిజినెస్. సో I make the palav masala where you can make it at your home at a lesser cost, at ease. అంటే ఏ స్కిల్ లేకుండా యూ కెన్ మేక్ యువర్ ఓన్ పలావ్. ఇది ఇప్పుడు నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను టు టేక్ ఇట్ వరల్డ్ వైడ్. సో మార్కెట్ చేద్దాం దాన్ని. చేస్తున్నానండి ఆల్రెడీ. ద లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ హూ బై దిస్ ఫ్రమ్ మీ అండ్ మేక్ దర్ పలావ్స్. వాళ్ళకి షెఫ్ లేకుండా ఇప్పుడు ఆల్రెడీ సమ్ దావత్ అందరూ చేస్తున్నారు కదా, విత్ రైస్ అండ్ మసాలా ఎవ్రీథింగ్ రెడీ. I was a pioneer in that. I think Paradise వాళ్ళు కూడా స్టార్ట్ చేసినట్టున్నారు సేమ్ థింగ్. That was the original idea, but I didn't have that aggressiveness to go because now brand అది పెట్టారా? నా కూచిపూడి పలావ్ బ్రాండ్ ఉంది and I have my own market, but I am not competition to anybody. At the same time, nobody is competition to me because I have my distinct signature on that. నేను చేశాను అని చెప్పుకునేది. ఇప్పుడు నాకు ఏదైనా కానండి, ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ మై సెల్ఫ్ ఐ కెనాట్ క్లెయిమ్ ఇట్ ఇస్ మైన్. కాపీ కొట్టను, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాపీ కొట్టను అండ్ ఐ బాగుపోతే కరెక్ట్ చేసుకుంటాను. ఐ వాంట్ మై డిస్టింక్ట్ స్టాంప్ ఆన్ వాట్ ఐ డూ. ఐ కెనాట్ బీ విత్ దట్. ఇప్పుడు ఏదో బిజినెస్ పెట్టాం, దాంట్లో పార్ట్నర్షిప్ పెట్టాను, దాంట్లో నుంచి ₹1,00,000 వస్తాయంటే నాకు అంత ఇనిషియల్గా డబ్బులు వస్తాయని హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఐ కెనాట్ ఎంజాయ్ దట్. మళ్ళీ మీ నుంచి కొత్త రెస్టారెంట్ ఎప్పుడు వస్తుంది? I have a couple of ideas, but right now, ఇంకొక 6, 7, 8 months వరకు I want to focus only on కూచిపూడి పలావ్ because మీలాగా ఫ్రెండ్స్ చాలా మంది, వెంకట్, why don't you stick to one thing? What successful చేసావు, సో నీకు ఐడియాస్ చాలా ఉండొచ్చు, why are you not trying to make more money out of it అని అడుగుతున్నారు. సో ఐ సీరియస్లీ స్టార్టెడ్ థింకింగ్, నిజమే కదా, ఏదో చెప్పారు చాలా మంది అందరూ చెప్తున్నారు కదా, సో లెట్ మీ స్టిక్ టు దట్. నౌ దానివల్ల మంచి ప్రోగ్రెస్ కూడా ఉందండి. ఇప్పుడు నాకు మనీ చేసింగ్ కంటే creative satisfaction. That is why I am saying it is cinema which gives me more satisfaction. బట్ అనిల్ గారితో రెస్టారెంట్లో పార్ట్నర్ ఉన్నారు, సినిమాలో కూడా పార్ట్నర్కి వెళ్ళిపోవచ్చు. ఆయనతో ఆయన ఆల్రెడీ అందులో పూర్తిగా ఉన్నారు కదా. మేబీ తెలియదండి, ఐ డోంట్ నో, చేయొచ్చేమో కదా. ఇప్పుడు నేను సబ్స్టాన్షియల్ మీకు ఆ డ్రీమ్ ఉంది కదా. డెఫినెట్గా
ఇదే పాసిబిలిటీస్ దేర్ అండి, బికాజ్ ఎవరితో చేయొచ్చు. అనిల్ గారితో చేయొచ్చు, ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఐ కెన్ కొలాబరేట్ అండ్ డూ. ఐ విల్ డెఫినెట్లీ డూ. సో త్వరలో మీరు సినిమా చేస్తారు. అదే సినిమా చేయడానికి కూడా కారణం ఏంటంటేనండి, ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్. మీకు ఒక మంచి మా మొదటి సినిమా ప్రొడ్యూసర్ చెప్పిన మాట మీకు బాగా కనెక్ట్ అవుతారు అని అనిపిస్తుంది. చెప్తాను, రిలవెంట్ కాకపోయినా ఇట్స్ అ నైస్ ఎగ్జాంపుల్. వెంకట్ అన్నిటికంట ద క్లీనెస్ట్ మనీ తెలుసా అని అడిగాడు. ఏంటంటే ఒక ఫార్మర్ గింజ వేసి మొక్క పెంచి దాన్ని మనకు అమ్మి దాంట్లో వచ్చిన డబ్బులతో అతను బతారు. దట్ ఈస్ క్లీన్ మనీ, రియల్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎంటర్టైనర్. మీరు 100 రూపాయలు ఇస్తే డ్యాన్స్లు వేసి ఎగొట్టి మీ ఆనందాన్ని మీకు పంచి ఆ డబ్బులు తీసుకుని అతను సర్వ్ అవుతాడు. ఈ రెండే కరెక్ట్ మనీ ప్రపంచంలో ఏది లేదా. ఐ రిమెంబర్ దట్. సో రెండిట్లో నేను ఉన్నా. వెరీ గుడ్. ఐ గివ్ యూ గుడ్ ఫుడ్ అండ్ మీరు సంతోషంగా 100 రూపాయలు ఇచ్చారు. ఆ 100 రూపాయలు నేను జీతాలు ఇచ్చుకుని అవి ఇచ్చాను, ఒక 10 రూపాయలు నాకు మిగిలింది. దట్ మనీ ఐ ఫీల్ మోర్ కిక్ దాన్ బయింగ్ వన్ ల్యాండ్ దేర్ అండ్ 1,00,000 కొంటే 1,00,00,000 రూపాయలు అయిందంటే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 1,00,00,000 రూపాయలు ఎవరికి చేయదని నాకు కూడా సంతోషం. ఆ 1,00,00,000 రూపాయలతో 100 పనులు చేయొచ్చు నేను. బట్ ఐ ఫీల్ హ్యాపీ, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ మొమెంటరీ థింగ్. దట్ 10 రూపీస్ వాట్ ఐ మేక్ హియర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఈజ్ ద కిక్. అదే చేసింగ్. సినిమాలో అది 100% దొరుకుతుంది. సో ఒక మాట చెప్పి కన్క్లూడ్ చేద్దాం. కూచిపూడి బ్రాండ్ ఉన్న రెస్టారెంట్లు దేంట్లోకైనా టైటిల్ ఏదైనా కావచ్చు, జనాలు ఒక సేఫ్ ఫుడ్ దొరుకుతుంది అనే ధైర్యంతో వచ్చి వెళ్ళొచ్చా? 100% అండి, 100%. అండ్ ఇందాక చెప్పిన పాయింట్ నేను డిస్కౌంట్ చేయట్లేదు, ఊరికే క్లెయిమ్ చేయను. దెర్ ఈజ్ అ 90% ఛాన్స్ దట్ ఐ క్యాన్ బీ కాన్డ్. దాన్ని నేనే కాదు, దేవుడు కూడా ఏం చేయలేదు. అట్లీస్ట్ మీరు నన్ను ఒక supplier- డిస్ప్లే చేయొచ్చేమో, సేఫ్ ఫుడ్ విల్ బి సర్వ్ హియర్ అని. లేదు సార్, నేను చెప్పిన దిస్ ఎ డిస్క్లైమర్. ఐ క్యాన్ బీ కాన్డ్, ఐఎమ్ నాట్ గాడ్. ఐఎమ్ నాట్ అ టెస్టింగ్ ఎక్విప్మెంట్ వేర్ ఐ కెన్ సీ అండ్ టెస్ట్ ఇట్. సో ఒక లిటిల్ బిట్ ఛాన్స్ విల్ బి దేర్. లిటిల్ బిట్ ఛాన్స్ కాదు, 100% సార్. అబద్ధం చెప్పలేదు. ఓకే ఓకే 100%. ఇప్పుడు నేను కరెక్ట్గా ఉండాలనుకున్నానండి, నా వెనకాల మోసం చేశాడు. నేను ఏం చేయను చెప్పండి, ఇంత హెవీ సెగ్మెంట్లో మీరు నాకు గీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, మీకు తెలుసు మీకు 800 అవుతుందని. మీ ప్రాణం తీసి మీ నెత్తి మీద కూర్చొని 600కి ఇమ్మని అడుగుతున్నా. మీ ఎగ్జిస్టెన్స్ కోసం, మీ సర్వైవల్ కోసం. పోతే పోయింది అని చెప్పి 600కి అమ్మారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఈ యదవగాడు వెంకటగాడు అసలు మూర్ఖుడు, అడిగి తెలిసి కూడా కావాలని అన్ని నాలెడ్జ్ ఉంది, అడిగి నాలెడ్జ్ లేకుండా ఏమన్నా చిన్నవాడు మాడితే ఓకే, నాలెడ్జ్ ఉండి కూడా నన్ను ఎందుకు స్క్వీజ్ చేస్తున్నాడు? ఈ స్క్వీజింగ్ మై నెక్ ఇడియట్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ హిమ్ ది లెసన్ అని చెప్పేసి ఇంకా అద్భుతంగా ప్యాకేజింగ్ చేసి పంపించారు. ఇప్పుడు నేను పెద్ద మీ మీద వార్ అచీవ్ చేసినట్టుగా ఫీల్ అయ్యి మూర్తి గారిని కంట్రోల్ చేసేసాను. నేను సంకల్ గుర్తుకొని వెళ్ళి హ్యాపీగా ఇంటికాడ పడుకున్నాను. నెక్స్ట్ మంత్ నుంచి మీ ట్రెండ్ మార్చారు. మూర్తి గారి మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేనేమనుకున్నాను, నేను విన్ అయ్యాను, మీరు సెట్ అయిపోయారు అనుకున్నా. మీరేం చేశారు? మీరు సర్వైవల్ ఇష్యూ, ఇక్కడ నాకు వ్యాపారం చేయడం కుదరదు, సరే 600కి ఇస్తాను, లైఫ్ లాంగ్ 600. అబ్బా, మూర్తి గారు మాత్రం రిటైన్ చేయండి, అసలు ఎవరు తెద్దంటాం. మీరు చెప్పిన వాటి బట్టి మాకు ఒకటే అర్థమైంది. ఎప్పుడైనా సరదా పుట్టే మంత్ 2 monthsకో ఒకసారి హోటల్కి రావాలి, కానీ డైలీ రాకూడదు సార్. ఈ హోటల్ ఇండస్ట్రీలో నేను ఉండి ఇలాంటి అలా విచార చెప్పించకూడదు సార్. ఈ రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ దెర్ షుడ్ బి సమ్ జెన్యూనిటీ అండి. దెర్ షుడ్ బి సమ్ జెన్యూనిటీ. మీరు ఆ జెన్యూనిటీని పాటిస్తారని సార్. తెలిసి కాన్షియస్గా నా జీవితంలో నుంచి, అంటే ఇప్పుడు తెలిసినవి ఉన్నాయి. అజినోమోటో వాడను, ఫుడ్ కలర్ వేయను. సో అది నాకు ఫ్రెష్ మీట్ వాడతారు, క్లియర్. యా, అది క్లియర్. ఇప్పుడు నాకు తెలియకుండా మీరు సాల్ట్లో ఏదన్నా చేశారనుకోండి, ఏం చేయగలను? బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక మీట్ దగ్గర కానీ చికెన్ దగ్గర కానీ ఫ్రెష్ సార్. ఫుడ్ అడల్ట్రేషన్కి పరాకాస్ సార్. ఇక్కడ బ్రాండ్స్ సప్లైస్, జొమాటో, హైపర్ ప్యూర్ ఉంది. ఇట్స్ అ బిగ్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళు వెరీ బిగ్ నైస్ బిజినెస్ మోడల్. దే సప్లై ఫుడ్ టు ఆల్ ద రెస్టారెంట్స్. వాళ్ళు కూడా మళ్ళీ సోర్సింగ్ చేస్తారు కదా. వాళ్ళు యాప్ క్రియేట్ చేసి మా లైఫ్ ఈజీ చేశారు. మాకు 100 చోట్లకి వెళ్ళకుండా యాప్ ఓపెన్ చేసుకుని మేము ఆర్డర్ చేసుకుంటే మా సప్లైస్ మాకు వస్తున్నాయి. యాజ్ అ మోడల్ ఇట్స్ అమేజింగ్, కన్వీనియంట్, సూపర్. అండ్ మాకు వెయిట్స్ ఇష్యూస్ లేవు, మధ్యలో మిడిల్ మెన్ లేరు. వీటి వల్ల మా లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి సోర్స్ చేస్తారు? వాళ్ళకి సోర్స్ చేసేవాళ్ళు అందరూ ఎదాలంట్లా. అక్కడ దేర్ ఆర్ బంచ్ లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్ బిజినెస్ అండ్ దే డూ దేర్ ఓన్ థింగ్. మళ్ళీ ఎందుకంటే ఈ జొమాటోలో కూర్చున్న టాప్ మేనేజర్ వాడికి మార్జిన్ కోసం వాడిని స్క్వీజ్ చేస్తాడు. ఇక్కడ జొమాటో తప్పేం లేదు. మీకు అర్థమైందా? అలాంటి క్యారెక్టరే నాది కూడా.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా హోటల్ మీద ఉన్న చాలా డౌట్లన్నీ క్లారిఫై చేశారు, మీ మీద ఉన్న డౌట్లు కూడా క్లారిఫై చేశారు. మూర్తి గారు థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ కాన్స్టెంట్లీ సర్చింగ్ టు మేక్ లైఫ్ ఈజీ ఇన్ ద ఫుడ్ బిజినెస్, వేర్ సింగిల్ పాయింట్ గోల్ ఏంటంటే ఒక బిజినెస్ పెట్టిన వ్యక్తి అతనే బాస్ ఉండాలి, అతన్ని ఎవరు కూడా ర్యాన్సమ్లోకి తీసుకోకూడదు. నా సింగిల్ పాయింట్ గోల్ ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా తీసి అందరినీ ఎంటర్టైన్ సో చేయాలని దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అదొక కోరిక. ఫుడ్ ఇండస్ట్రీలో నా గోల్ ఏంటంటే డిపెండెన్సీ లేకుండా సిస్టమ్ ఈజీ చేయడంతో పాటు ఓనర్ అనేవాడు బాస్, వాడు డబ్బులు పెట్టాడు, ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో కష్టార్జున, ఇట్ ఈస్ హిస్ మనీ షుడ్ బి వాల్యూడ్ అండ్ రెస్పెక్టెడ్, ఈ షుడ్ నాట్ బి హోల్డ్ ఫర్ ర్యాన్సమ్. సో అతను బాస్గా అతను కంట్రోల్ ఉన్నప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అతను సక్సెస్ఫుల్గా ఉంటే అతని మీద ఆధారపడేవాడు బాగుంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.